బయట కూర్చున్న వాళ్ళు నాకు కనబడి కొంచెం కూర్చుంటే బాగుంటుంది. గోడ అడ్డుందని గోడకు అడ్డం కూర్చోకండి, నాకు కనబడేడు కూర్చోండి. దేవుని వాక్యం వినడం చాలా అవసరం. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. చేరు వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధాభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున వందనాలు చెప్తారా? బయట ఉన్నవాళ్ళు వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధి విలువ ఎరిగి బ్రతకండి. తెల్లవారుజామున ఎందుకు పెడుతున్నానంటే మీకు వెసులుబాటు ఉంటుందని. తెల్లవారుజామున కాకపోతే నాకు ఇంకా ప్రశాంతం, అసలు చాలా ఇబ్బంది ఉండదు. చక్కగా సమయాన్ని పాటించండి, సమయానికి వచ్చేసేయండి, చక్కగా వాక్యం వినండి, దేవుని సన్నిధిలో అగపడడానికి ప్రయత్నం చేయండి. ఫంక్షన్ల కాడికి వాటికి టైం కేటాయిస్తున్నాం, తప్పంటలేదు. దేవుని సన్నిధిని కూడా అలా భావించాలి. అసలు అంతకంటే ఎక్కువ మనకి సొంతం ఎవరు చెప్పండి? యేసుప్రభు మీ అయినోళ్ళు కాదా? మీకు అయినోళ్ళు కాదా అమ్మా? నాకు అసలు ఆయన సంబంధం లేదండి బాబు, ఏదో దూరపు చుట్టం అంటారా అంటే? యేసుప్రభు మనకు అయినోడేనా? దేవుని సన్నిధి విలువ ఎరిగి బ్రతకడం ఆశీర్వాదం. చాలా దుఃఖం ఉంది నా హృదయంలో, చాలా బాధపడుతున్నాను కొంతమంది విషయంలో. మీరు దేవుని సన్నిధిలో నమ్మకం కనబడితే మీకు ఆశీర్వాదం. పనికిమాలిన స్థలాలకి కాలవ్యాపన చేయడానికి సమయం కేటాయిస్తాం, కానీ దానికంటే ముఖ్యమైన దేవుని సన్నిధి. దాని విలువ నీకు ఇప్పుడు అర్థం కాకపోతే రేపు పొద్దున చచ్చాక నరకానికి వెళ్ళాక ఏడిస్తే ఉపయోగం ఉండదు. నేను చెబుతున్నా, ఒక విశ్వాసిగా నేను కూడా బ్రతిగా. నా ప్రాణం కంటే ఎక్కువ ఆదివారం. నా ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధమే. ఆదివారం అడ్డం వస్తే నా ప్రాణమని పెట్టేస్తా. అంతేగాని ఆదివారం దేవుని సన్నిధి మాత్రం ఎగ్గొట్టను. ఆ వైరాగ్యం మనకు ఉండాలి. ఆ సమర్పణ మనకు ఉన్నప్పుడు దేవుని సన్నిధిని అమితంగా ప్రేమిస్తాం. నేను చెబుతున్నా, నేను విశ్వాసకు ఉన్నప్పుడు 52 ఆదివారాలు ఖచ్చితంగా హాజరవడానికి తిప్పలు పడి దొంగచాడు వాక్యం విన్నా, నా ప్రాణాలు పోవడానికి పరిస్థితులు వచ్చినా ప్రాణం పెడతా. ఎందుకంటే నా కొరకు ఆయన చనిపోయాడు గనక. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన త్యాగం నాకు చులకన కాదు, విలువ. మిమ్మల్ని సిగ్గుపరచాలని మాట్లాడతలే కానీ సిగ్గు కలగాలని మాట్లాడుతున్నాను ఒక ఆత్మీయ తండ్రిగా. శుక్రవారం, శనివారం, ఆదివారం చాలా విలువైనవి. కొంతమంది ఆదివారం పూట చూస్తుంటే ఎక్కడ ఆరాధన జరుగుతున్నా నిదా అసలు ఆ చురుకుదనం ఏది? ఆ చురుకుదనం ఎక్కడ నీది? ఏ విషయంలో కనబడుతున్న చురుకుదనం? దేవుని సన్నిధిలో పడాలన్న ఆతృత మనకు ఉండాలి. ఉన్నప్పుడు మనం బ్రతుకుతాం. ఈ మాటలు చెప్పాల్సిన ధర్మం నాకుంది. ఆ ఆసక్తి ఎక్కడ? దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా ఎంచుకో, చాలా తేడా పడతావు. తేడా పడ్డాక ఇబ్బంది పడేది మనమే. కనుక దేవుని సన్నిధిని ప్రాణప్రదంగించండి. ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలంతే. ఒక సేవకుడిగా చెబుతున్నా, మీ మధ్యలో బతుకుతాగా, చచ్చే అవకాశం వస్తే ఆదివారం చచ్చిపోతంతే. ఆదివారం మాత్రం విడవడానికి ఇష్టపడను. దేవుని సన్నిధి విలువ అది. దేవుని సన్నిధి మనతో ఉంటేనే ఆశీర్వాదం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నాకు యేసుప్రభు నా ఇంటోడు, అంతే. నా ఒంట్లో వాడు, నా ఇంట్లో వాడు ఎవరో? యేసుప్రభు. నీ ఇంట్లో వాళ్ళ ఫంక్షన్లకి ఎట్ట పోతావో, యేసుప్రభు కూడా నీ ఇంట్లో వాడు అనుకుంటే ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటావు, అంతే. దేవుడికి మహిమ కలుగునుగాక. రోషం తెచ్చుకోండి. నీకు అయినోడు కాదా యేసుప్రభు? నీ బంధువు కాదా? నీ స్నేహితుడు కాడా? నీ తోటి చెలికాడు కాడా? యేసుప్రభు నా ఫ్రెండ్, నా బంధువు. నాకు ముందల ఈ ఫంక్షన్ ముఖ్యం.
దీని కొరకు నిద్రని త్యాగం చేస్తా, డబ్బులను త్యాగం చేస్తా, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ప్రాణం పెడతా. ఎందుకంటే నా కొరకు చనిపోయాడు ఆయన ప్రాణ త్యాగం విలువ నాకు తెలుసు. నీకు అర్థమైతే దేవుని సన్నిధిని అలా ఎంచి నడుస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా వాక్య భాగంలోనికి వెళ్దాం పిల్లరా. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుదాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. దేవదూతల గురించిన చక్కని వివరణ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని సన్నిధిలో పరలోకంలో ఆయన సింహాసనం ఎదుట, సింహాసనానికి సమీపంగా ఉన్న దూతలు 6 రెక్కలు కలిగి ఉన్నాయి. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయి. 2 రెక్కలతో ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి అంటే చెప్పకని చెబుతున్నాయి. మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి. అర్థం ఏంటంటే నా ఇష్టం కాదు, ఆయన ఇష్టం నెరవేరాలి. 2 రెక్కలతో ఎగిరి వెళ్ళిపోతున్నాయి. చెప్పకని చెబుతున్నాయి దోతలు, ఎగిరి వెళ్ళిపోతాం మనం కూడా. బైబిల్ కూడా అదే ప్రస్తావిస్తుంది. యోబు పుస్తకం 34వ అధ్యాయం 20వ వచన భాగం మనం చూస్తే, బలవంతులే దైవికంగా కొనిపోబడతారు. బలవంతులే దైవికంగా అంటే బలహీనులు దైవికంగా కొనిపోబడరు. నీకు బలం ఉందా లేదా చూసుకో. తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, వ్యాయామం చేస్తే వచ్చే బలమా? కాదు కాదు కాదు. ఈ బలం వేరు. ఆత్మ సంబంధమైన ధోరణిలో అగపడే ఈ బలాన్ని మనం పొందుకోవాలి. బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అంటే అర్థం ఏంటంటే బలహీనులు దైవికంగా కొనిపోబడరు. నువ్వు ఇంకా ఆత్మీయంగా బలహీనంగా ఉంటే, ఆత్మీయంగా దిగజారి స్థితిలో ఉంటే ఎత్తబడే గుంపులోనికి చేర్చబడలేవు. బలం కావాలి. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో వాక్యం సెలవిస్తూ ఉంది, మొర్దుకై బలమును గూర్చి అని. మొర్దుకై ఏ రకమైన బలం కలిగి ఉన్నాడు? అసలు మొర్దుకై ఎవరు? ఎస్తేరు గ్రంథాన్ని గురించిన వివరణ మీకు ఇచ్చాను. మొర్దుకై బెన్యామీను గోత్రికుడు. మొర్దుకై ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 21-22 వచ్చిన ప్రకారంగా తన పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడు. బైబిల్ చెబుతుంది సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దీవెనలు. ఆమెను చెబుతారా? బైబిల్ చెబుతుంది ఏ విషయాల్లో నమ్మకం ఉండాలి? అన్ని విషయాల్లో నమ్మకాన్ని కనపరచాలి. అన్ని విషయాల్లో నమ్మకాన్ని కనపరచాలి. మన ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకు 5 విషయాలు మీద తీసుకొచ్చాను. 1, దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. 2, మన రక్షణ కొరకు, మన క్షేమం కొరకు ఏ సేవకుడు ద్వారా అయితే రక్షణ సువార్త అందిందో ఆ సేవకుడు, ఆ ఆత్మీయ తండ్రి, దైవజనుడు, నాయకుడు ఎదుట నమ్మకంగా ఉండాలి. 3వదిగా మనం ఒక సంఘానికి అప్పగించబడతాం. ఒక సంఘ సహవాసంలో క్రమబద్ధీకరించుకుంటూ వస్తాం. ఆ సహవాసంలో, ఆ మందిరంలో నమ్మకంగా మనం కనబడాలి. 4వదిగా మనం వెళ్ళే మందిరంలో ఏదో ఒక పరిచర్యలో మనం పాలు పొందుతూ ఉంటాం. ఏదో ఒక పరిచర్య, ఆ పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలని బైబిల్ చెబుతుంది. 5వదిగా మనం బ్రతకడానికి దేవుడు డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. మనం చూస్తున్నాం పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి అన్న విషయాన్ని ధ్యానం చేస్తా మనం చూసాం. బైబిల్లో నాయకత్వం కింద నమ్మకంగా నలిగిన కొనసాగిన వ్యక్తులు ఉన్నారు. మోషే నాయకత్వం అహరోను కనబడ్డాడు. అలాగే మోషే నాయకత్వంలో యెహోషువ కనబడ్డాడు. ఏలియా నాయకత్వంలో ఎలీషా మనం చూస్తున్నాం. ఈ ఎలీషాను గురించిన వివరాలు గడిచిన వారం, పై వారం మీకు చాలా విషయాలు చెప్పాను. ఎలీషా సేవ అనుభవాలు, ఆయన సేవా విధానం, ఆయన ఎట్లా కొనసాగించబడ్డాడో కొన్ని ప్రాముఖ్యమైన విషయాల మీద తీసుకొని వస్తాను. చూడండి ఒకసారి. రాజుల మొదటి పుస్తకం 19వ అధ్యాయం 21వ వచన భాగం. రాజుల మొదటి పుస్తకం 19:21.
వధించి జనులకు వడ్డించాను. ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయించు వచ్చాను. జాగ్రత్తనండి, ఈ వచనంలో శిష్యరికం కనబడుతుంది. శిష్యరికం ప్రతి ఒక్కరూ కూడా దైవికంగా సేవలో కొనసాగించబడాలన్నా, దైవికంగా బలపడాలన్నా శిష్యరిక అనుభవంలోకి రావాలి. మరి ముఖ్యంగా సేవ అనుభవంలోకి వచ్చేవారు శిష్యరికలోకి రావాలి. ఈ శిష్యరికను గురించిన వివరాలు బైబిల్లో చాలా చక్కగా పొందుపరచబడ్డాయి. యేసు ప్రభు దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు 3 సంవత్సరాలు శిష్యరికం చేశారు. జాగ్రత్తనండి, ఈ ఎలీషా ఏలియా దగ్గర శిష్యరికం చేయడం ప్రారంభించాడు. శిష్యరికంలో 2 భాగాలు మనకు కనబడతాయి. 1 సేవకుని వెంబడించాలి, 2 పరిచర్యలో పాలు పొందాలి. ఈ 2 విషయాలు శిష్యరికానికి సూచనగా ఉన్నాయి. ఒక వ్యక్తి దైవ సేవకునితో అనుసంధానమై నడవాలి అంటే సేవకునికి ఎనీ టైం అందుబాటులో ఉండాలి. శిష్యరికంలో ఉన్న అనుభవం ఏంటంటే సేవకునికి ఎనీ టైం అందుబాటులో ఉండాలి. నేను సేవలో బలపడతానయ్యా, నేను కూడా సేవకు సిద్ధపడతానయ్యా, దేవుడు నన్ను పిలుస్తున్నాడా అన్న వ్యక్తులు అవ్వచ్చు, దైవికంగా నడిపించబడాలని కోరుకునే వ్యక్తులు అవ్వచ్చు. శిష్యరికం అనుభవం చాలా విలువైంది. డిసైపుల్షిప్ అంటారు ఇంగ్లీషులో. శిష్యరికం క్రమబద్ధీకరిస్తుంది. డిసిప్లిన్ అన్న పదంలో నుంచి డిసైపుల్షిప్ వచ్చింది. అంటే క్రమబద్ధీకరణ, మనల్ని క్రమంగా నడిపించే ఒక వ్యక్తి మనకు అవసరం. శిష్యరికంలో 2 భాగాలు మనం చూస్తున్నాం. 1 సేవకుని వెంబడించాలి. ఏ సేవకుడు ద్వారా అయితే దేవుడు మనల్ని బలపరిచి నడిపిస్తున్నాడో ఆ సేవకుని అనుసంధానం చేసుకొని నడవాలి. ఒక విశ్వాసి కూడా సేవకుని అనుసంధానం చేసి నడవడం ద్వారా ఆ వ్యక్తి బలోపేతం అవుతాడు. అంతేకాదు పరిచర్లో పాలు పొందే అనుభవం, దేవుని పనిలో మన వంతులో మనం నిలబడ్డం ఆశీర్వాదం. మీరు బైబిల్లో చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం 61వ వచన భాగం చదవండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 60-61. అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడో. జాగ్రత్తనండి, యేసు ప్రభువు వారు అంటారు, మీరు నా శరీరం తింటారు, నా రక్తం త్రాగుతారంటాడు. ఆ మాట విన్న కొంతమంది అంటారు, మేము నరమాంస భక్షకుల్లా కనబడుతున్నామా? పాస్టర్ గారికి మేము అర్థం కాలేదేంది? ఇన్ని సంవత్సరాలు మేము అనుగుణంగా ఆయనకు అందుబాటులో ఉన్నాం కదా, మమ్మల్ని ఎందుకు ఇంత తోలనాడి మాట్లాడాడు అన్నట్టుగా కొంతమందిలో ఆ భావన కలిగింది. జాగ్రత్తనండి, యేసు ప్రభు ఏర్పరచుకుంది 12 మంది. అయితే ఆ ఏర్పాట్లో మేము కూడా భాగస్థులమవుతామని 58 మంది ఆ వారిలో చొరబడ్డారు. 58 మంది, ఓవరాల్గా 70 మంది. 70 మంది శిష్యులుగా యేసు ప్రభుని ఎనీ టైం వెంబడిస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటారు, ఆయన ఏది చెప్తే అది చేస్తారు, ఆయన ఎలా ఏం చెప్పినా దానికి లోబడే స్థితిలో ఉన్న వాళ్ళు 70 మంది ఎనీ టైం చేతి కింద ఆయన కవరింగ్లో ఉన్నారు. ఒకరోజు ప్రభువు వారు అంటారు, మీరు నా శరీరం తింటారు, నా రక్తం త్రాగుతారు అనగానే ఒక 58 మందికి బాధ కలిగింది. ఏంది ఈయనట్టు అన్నాడు? మేము అర్థం కాలేదు, ఆయనకి నరమాంస భక్షకులు కనబడుతున్నామా, రక్తం తాగే వాళ్ళ కనబడుతున్నామా, ఏంది ఇట్లా మాట్లాడండి, అంత చీప్గా తీసేసాడు మమ్మల్ని అన్నట్టుగా వాళ్ళు సొడుగుడు మొదలైంది. కొంతమంది ఇది కఠినమైన బోధ, ఎవడు వినగలడు అని వాళ్ళు సొడుగుడు ప్రారంభమైంది. మీరు జాగ్రత్తగా వచ్చిన భాగాలు మీరు తర్వాత చూడండి. మీరు చివరి వచనాల్లోకి వచ్చేపాటికి దాదాపు చాలా మంది ఆయన విడిచి వెళ్ళిపోయారని రాయబడి ఉంది. 66వ వచన భాగం చదవండి ఒకసారి. అదే మరి అన్నడు ఆయన వెంబడించలేదు. జాగ్రత్త, 12 మంది నిలబడ్డారు, మిగతా వాళ్ళు మొత్తం వెళ్ళిపోయారు. 12 మంది ఉన్నారు. జాగ్రత్త అన్నాడు, తూర్పు పోత పోసినప్పుడు గట్టి గింజలు ఉంటాయా, తప్ప గింజలు ఉంటాయా, తాళ గింజలు ఉంటాయా? చెప్పండి.
తూర్పోత పోసేటప్పుడు యజమానుడి పాదాల చెంత పడేది గట్టి గింజ, తప్ప గింజ, తాళ గింజ? గట్టి గింజ. జాగ్రత్త నడుపులారా, తూర్పోత పోసినట్టు అయింది. ఆ చేట గాలి దెబ్బకి 58 మంది ఇక తప్ప తాలు అన్నట్టుగా ఎగిరిపోయారు. మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదు. 12 మంది మాత్రం గట్టి గింజలకి నిలబడ్డారు. వాళ్ళ దగ్గరికి వచ్చి యేసుప్రభు అంటాడు, మీరు కూడా ఏదైనా బాధపడ్డారా, ఫీల్ అయ్యారా, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే పేతురు అంటాడు, మేము ఏడకపోతామయ్యా, మేము ఏడకపోగలం, నిత్య జీవపు మాటలు కలవాడవు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నిత్య జీవపు మాటలు కలవాడవు నువ్వు, దేవుని పరిశుద్ధుడవు. ఒక ప్రత్యక్షత అక్కడున్న 12 మంది శిష్యులకు ఉంది. నేను అంటాను, దైవజనుడు గురించిన ప్రత్యక్షత సంఘానికి ఉండాలి. దైవజనుడు గురించిన ప్రత్యక్షత సంఘానికి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ 12 మంది శిష్యులు ఎలాగైతే సాక్ష్యం ఇవ్వగలిగారు అలా సాక్ష్యం ఖచ్చితంగా చెప్తారంతే. చాలా మంది ఈ 58 మంది ఎలాగైతే గాలి చేత చెదరగొట్టబడు సముద్ర తరంగం వలె ఆ గాలి చేత రేపడ్డమే అదే ఆత్మ నడిపింపు అనుకొని ఆ గాలికి ఎగిరెగిరెగిరి ఎక్కడో తిప్పలబడి మొత్తానికి చివరికి నరకంలో పడేటట్టుగా పరిస్థితులు కాకుండా ఈ 12 మంది ఎలాగైతే యేసు ప్రభు గురించి, వాళ్ళ సేవకుడు గురించి ఓ ప్రత్యక్షత కలిగి ఉన్నారో ఆ ప్రత్యక్షత వెంబడించే వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు సునేమి గండ్రాలు ఏమంది, వాళ్ళ ఆయన వచ్చి మిగతా వాళ్ళు ఉంటారు కదా ఆడవాళ్ళు, ఏందబ్బాయి ఎవరో పాస్ట్ అంట, ఎలా పాలు లేకుండా ఇంటికి వస్తాడు, ఈ అమ్మేమో నీళ్ళు తోడుద్ది, అన్నం పెట్టుద్ది, చూసేవాళ్ళు రకరకాల మాట్లాడుతున్నారయ్యా. నువ్వు ఉన్నప్పుడు వస్తే అది వేరు, నువ్వు లేనప్పుడు వస్తాడేంది ఆయన. అసలు చూసారా ఈ మాటలు భలే స్ప్రెడ్ చేస్తారు మనోళ్ళు. అట్లా మాటలు విని కొంచెం బాధ అంటే తన భార్య మీద నమ్మకం ఉంది. అయితే ఇరుగు పొరుగుల మాటలను బట్టి కొంచెం ఫీల్ అయ్యి అడిగాడు అనుకుంటా. అప్పుడు ఆమె ఏమని చెప్తుంది తెలుసా, అయ్యో మన ఇంటికి వచ్చే పాస్ట్ ఎవరో తెలుసా, కార్లు మేము తిరిగే దైవజండు అందా, కాళ్ళు రగరేసుకొని తిరిగే దైవజండు అందా, కాస్ట్లీ దైవజండు అందా, ఏముంది భక్తి కలిగిన దైవజండు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ప్రత్యక్షత ఆమెకుంది గనకనే ధైర్యంగా సేవకుని ఇంటిని చేర్చుకుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. నిజం, ఎవరిని పడితే వాళ్ళని నమ్మడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని నమ్మడానికి వీలు లేని పరిధులు గుండా వెళ్ళిపోతున్నాయి. అవి చెప్పడానికి కూడా అసలు పొంతుండని పరిధులు, చాలా పరిస్థితులు తారుమారవుతున్నాయి. యేసుప్రభులు వారు అంటారు, కొంతమంది విధవరాండ్రుల్లో చొరబడి వాళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోతున్నారని ఒక చోట రాయబడి ఉంది బైబిల్లో. వాళ్ళని దిగమింగుతున్నారని రాయబడి ఉంది. కనుక జ్ఞానం కలిగి నడవలసిన రోజులు ఇవి. ఒక దైవజనుడిని మనం నిలిపినప్పుడు, ఆ వ్యక్తిని మనం వెంబడించినప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తో, ఆత్మ సంబంధంగా నడిపించబడుతున్నాడా లేదని పసిగట్టి ఆ ధోరణి మనం ఎరిగి దైవజనుడి గురించిన ప్రత్యక్షత మనకుండి మనం నడవగలిగితే మన ఈ సునేమి గండ్రాల్లాగా ఒక గొప్ప సాక్షి చెప్పగలుగుతావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నా గురించిన ప్రత్యక్షత నీకు ఉండాలి. ఒక సేవకుడిగా చెబుతున్నాను, నా గురించిన ప్రత్యక్షత నీకు ఉండాలి. ఉన్నప్పుడు ఎవరేం చెప్పినా కూడా అదిగో సునేమి గండ్రాలు పార్త ఎలాగైతే కొంచెం తప్పిపులాడేట కాకుండా కరాఖండికి చెప్పగల మన ఇంటికి వచ్చే దైవజనుడు కార్ల మీద తిరిగేవాడు కాదు, కాస్ట్లీ వ్యక్తి కాదు, కానుకలు కోరేవాడు కాదు, భక్తి కలిగిన దైవజనుడు. సేవకుని వెంబడించే అనుభవంలో ఇది చాలా అవసరం. అది మనం ఎరిగి నడవడం ద్వారా మనం ఖచ్చితంగా దీవెనకరంగా మార్చబడతాం. మీరు చూడండి, అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాముతో పాటు ఎవరు వచ్చారు? లోతు వచ్చాడు. లోతుని దేవుడు పిలిచాడా? పిలవలే, కానీ లోతు వచ్చాడు.
పిలువబడిన ఆ వ్యక్తిని వెంబడించడం ద్వారా లోతు కూడా దీవించబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పిలువబడిన వ్యక్తులను మనం వెంబడించడం ద్వారా మనం దేవుని ఆశీర్వాదాలు పొందుతాం. ఆ ప్రత్యక్షత చాలా అవసరం. శిష్యరికంలో 2 భాగాలు కనబడుతున్నాయి. ఒకటి దైవ సేవకుని వెంబడించాలి, 2 పరిచర్యలో ఉండాలి. ఏ పరిచర్యలో ఉన్నాడు? మనం చూసాం కదా, రాజులు 2వ పుస్తకం 3వ అధ్యాయం 11వ వచన భాగంలో ఏ పరిచర్య అప్పగించబడింది? ఎలీషా బ్రదర్కి. చూడండి ఒకసారి. ఇచ్చట లేడా అని అడిగిరి. ఏలియా చేతుల మీద నీళ్లు పోయుచు వచ్చిరా షాపాతు కుమారుడైన ఎలీషా మన మధ్యలో ఉన్నాడు. ఏంది పరిచర్య అంటే దైవ సేవకుడు చేతి మీద నీళ్లు పోయడం. చరిత్ర చెబుతుంది 19 సంవత్సరాలు ఏలియా దగ్గర ఎలీషా చేసిన పనేందయ్య అంటే 300 ఎకరాల ఆసామి. ఖాళీగా గారిడిగా రోడ్ల మీద తిరిగిన వ్యక్తి కాదు. అయ్యో ఈడున్నా మాకు దండగేనయ్యా, ఈడు మా మాట ఇనే రకం కాదు, బజార్ల మీద పడి తిరుగుతాడు, ఈది కొక్కలేగా ఈయన కొక్కలేగా, సరేలే సేవకన్నా తీసుకుపో మాకు బరువు తగ్గుద్ది అన్న డైలాగ్ చెప్పడానికి వీలు లేదు. బాధ్యత కలిగినోడు ఎలీషా, కుటుంబ బాధ్యత కలిగినోడు, బాధ్యత రహితుడు కాదు. ఉంటే కష్టపడతాడు, 4 రూపాయలు వెనకలేస్తాడు, కుటుంబాన్ని పోషించే వ్యక్తి. అటువంటి వ్యక్తిని దేవుడు పిలిచాడు. 19 సంవత్సరాలు ఏం చేసావు ఎలీషా అంటే, ఏం పరిచర్య చేసావంటే, దైవజనుడు చేతుల మీద నీళ్లు పోసా. ఇటువంటి పరిచర్య చేస్తున్న ఎలీషా ఏలియా నమ్మకంగా వెంబడించాడు. మీరు రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం మీరు చూస్తే ఏలియా కొనిపోబడే రోజుల దగ్గర పడ్డాయి. ఏలియా అంటాడు, నువ్వు ఎక్కడుండు, నన్ను దేవుడు పిలుచుకొని టైం వచ్చిందంటే, లేదు లేదు నేను నీతోనే వస్తా, నా జీవం తోడు, నేను నిన్ను వదలను అని కూర్చుంటాడు. మీరు అదే రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 2వ వచనం 4వ వచనం 6వ వచన భాగం మీరు చూడండి. 2వ వచన భాగం ఒకసారి చదవండి. గనుక ఎలీషాతో నేను ఎలీషా జాగ్రత్తనండి. ఎలీషా లేపి, ఎలీషా నువ్వు ఏడే ఉండు, నన్ను దేవుడు పిలుతున్నా అంటే, వెళ్ళరండిలే పాస్టర్ గారు, కొంచెం ఒళ్ళు ఒప్పులు ఉన్నాయిలే, అబ్బా సరే పాస్టర్ గారు వందనాలండి, పోతారా, సరే సరే పరలోకలు కలుతాంలే అని చెప్పి విరుసుకొని మాట్లాడలే. నా జీవముతోడు నేను వదలను. 4 స్థలాలు వెళ్తాడు. ఆ 4 స్థలాల్లో కూడా అదే డైలాగు. అంటే వెంబడించే విషయంలో కూడా రాజీ పడలేదు. ఏలియా దగ్గర చాలా మంది ప్రవక్తల శిష్యులు చేర్చబడ్డారు, కానీ సరిగ్గా ఏలియా కింద ఉండలేదు. ఎలీషా మాత్రం 19 సంవత్సరాలు ఏలియా కింద బలపరచబడి ఏలియా తర్వాత నాయకత్వాన్ని, ఆ ప్రవక్త స్థానాన్ని ఎలీషా సంపూర్తి చేయగలిగాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎలీషా ద్వారా జరిగిన అద్భుతాలు మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ఎలీషా చేసిన ప్రార్థనల ద్వారా దేవుడు జరిగించిన శౌర్య కార్యాలు చూస్తే మనం కంగు తింటాం. ఆశ్చర్యం. ఎలీషా చనిపోయి సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన కొన్ని సంవత్సరాలకి అప్పటికే మట్టిలో తన దేహం కలిసిపోయింది, కలేబారాలు మాత్రం ఉంటాయి, ఎముకలు తగులుతాయేమో. అటువంటి సమయంలో అదే ప్రాంతంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో ఒక సైనికుడు సడన్గా చచ్చిపోతే యుద్ధంలో గాయపడి ఆ వ్యక్తిని ఏం చేయాలో తెలియక, ఇంటికి పంపాలో తెలియక హోరాహోరీ యుద్ధం జరుగుతూ ఉంది. సైనికులు అదరాబెదరా ఆ పక్కనే ఉన్న ఆ ఖాళీ ప్రాంతంలో ఒక గుంత తవ్వి ఆ గుంతలో వేశారు. అదే ప్లేస్లో ఎలీషాని సమాధి చేశారు. బైబిల్లో రాయబడిన చరిత్ర ఏంటంటే, రాజుల 2వ పుస్తకం 13వ అధ్యాయం 20 వచ్చిన 21 వచ్చిన 22 వచ్చిన మీరు చూస్తే, ఆ ఎలీషా ఎముక తగిలి చచ్చిన ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు. గట్టిగా చపలు కొడుతూ హల్లెలూయా.
అసలు ఆశ్చర్యం. చనిపోయిన తర్వాత కూడా ఎముకల్లో అభిషేకం తగ్గలేదు, ఆత్మబలం తగ్గలేదు. ఎముకను తగిలి చచ్చిన వ్యక్తి లేచి కూర్చున్నాడు. చరిత్ర ఒప్పుకున్న సత్యం అది. జాగ్రత్త నడుపులారా, నమ్మకంగా ఏలియాను ఎలీషా వెంబడించాడు. ఎక్కడ కూడా అసలు ఆ రోజులు 2వ అధ్యాయం, ఆ 2వ పుస్తకంలో 2వ అధ్యాయం సంఘటన చూస్తాం. చిన్న పిల్లవాడు చూడండి, మన ఊరికి బయలుదేరుతా నేను కూడా వస్తా అని చెప్పేసి వెనకలు పడతా చూసారా? అరే చాక్లెట్ కావాలా, నాకు చాక్లెట్లు వద్దు, నేను నీతోనే వస్తా అని కాల్ చేస్తాడు చూసారా? అట్లా ఓ చిన్న పిల్లోడు మారం చేసినట్టుగా ఏలియా వెనకాల ఎలీషా ప్రయాణం కట్టాడు. అంటే ఎలీషా అసలు ఏంది, నువ్వు బతకలేవా? మీ పాస్ట్ గారు లేకపోతే బతకలేవా? అసలు ఏంది పిచ్చోళ్ళకి ఆయన పోతావు? ఎలీషా మనసులో తండ్రి అయినా తల్లి అయినా నాకు సమస్తం నా దైవజుండే అన్న ముద్ర తన హృదయంలో నింపబడిపోయింది. తల్లి అయినా తండ్రి అయినా నా తోబుట్టైనా నా అన్నైనా నా పెద్ద అయినా ఎవరైనా నా దైవజుండే అన్న భావంలో ఉండిపోయాడు. కనుక మధ్య మధ్యలో వెనక్కి ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నలు చూసి ఒక ఏదో హాస్టల్ చదివే పిల్లలు చూసారా, ఈ దసరా సెలవులకి వేసవకాల సెలవులకి ఇంటికి వచ్చి ఒక 6 రోజులు ఉండి మళ్ళా మమ్మీ టాటా బాబాయ్ సీయు మళ్ళా పండగ కొత్త అని పోలే. అసలు వచ్చిన ఆ వ్యక్తి మరలా వెనక్కి తిరిగి కుటుంబాన్ని చూడలే. నేను కూడా ప్రారంభ దినాల్లో సేవకు వచ్చినప్పుడు తల్లిదండ్రుల రెక్కల చాటును బ్రతికిన వ్యక్తిని. లోక మనుగడ నాకు తెలియదు. దేవుడు సేవకు పిలిస్తే సేవకు వచ్చేసాను. మా తల్లిదండ్రులు లేరని ఒంటరిగా ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఆ లోటు నా హృదయాన్ని భక్షిస్తున్న నా ఆకాంక్ష, నాకున్న ఆశ వాంఛ ఒకటే, దేవుని చిత్తంలో నిలవాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎప్పుడైతే ఆ విషయంలో నేను కట్టబడ్డానో, నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించే కుటుంబాల్ని దేవుడు నా కొరకు ఈ భూమి మీద పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మనం దేవుని కొరకు త్యాగం చేస్తే దాన్ని 2 ఇచ్చేస్తాడు దేవుడు. అంతే. దేవుని కొరకు కుటుంబాన్ని త్యాగం చేసేవా, కుటుంబాలు ఇస్తాడు దేవుడు. దేవుని కొరకు ఆస్తిని త్యాగం చేసావా, ఆస్తికర్తగా మార్చేస్తాడు దేవుడు. దేవుని కొరకు నువ్వు ఏది త్యాగం చేసినా దాన్ని ధారాళంగా నీకు ఇస్తాడు. ఆ ధైర్యం ఒక వ్యక్తికి ఉండాలి. దేవుని కొరకు బ్రతకడానికి సిద్ధమై బయటికి వచ్చిన వ్యక్తి, ఒక విశ్వాస అయినా, ఒక పరిచారకుడైనా, సేవలో ప్రారంభ దశలో ఒక ఒడంబడికలోకి వచ్చిన వ్యక్తి అయినా, దేవుని మీద నమ్మకత్వాన్ని పెంపొందించుకుంటూ అడుగులు వేయగలిగితే మన పరిస్థితులు దేవుడు మారుస్తాడు. ఎల్లకాలం ఒకలాగా ఉంచాడు. మనల్ని అవమానానికి, అవహేళనకి, అపనిందలకి, పొద్దుత్మని అప్పగించడు. కానీ ఒక రోజున మనం హేళన చేయబడిన ప్రాంతాల్లోనే, గేలి చేయబడిన ప్రాంతాల్లోనే, తల దించిన ప్రాంతాల్లోనే తల ఎత్తే దేవుడు ఆయన. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మీరు జాగ్రత్త చూడండి. యేసుప్రభు కాడ దాదాపు 12 మంది శిష్యులు ఉన్నారు. వారిని ఒక రోజున ఇద్దరిద్దరు పంపాడు సేవకి, మీరు వెళ్ళి సువార్త చేసి రండి అని. ఆశ్చర్యం ఏంటి తెలుసా? వాళ్ళు యేసు ప్రభుతో ఉన్నప్పుడు చూసిన అద్భుతాల కంటే వాళ్ళ ద్వారా దేవుడు జరిగిన అద్భుతాలు మహా గొప్పవి. నేను అనుకుంటాను ఈ శిష్యులు ఇద్దరిద్దరుగా సేవనితో పంపబడినప్పుడు ఆ గ్రామాల్లోనికి అడుగు పెట్టక మునిపే దెయ్యాలు పట్టినోళ్ళు గగ్గోలు పెడతా పొలిమేరల కాడికి వచ్చి గందరగోళం చేసి ఉండాలా, శానా పట్టినోళ్ళు లేక. వాళ్ళు యేసు ప్రభు ద్వారా జరిగిన అద్భుతాల కంటే అత్యధికమైన అద్భుతాలు చూశారు. అందుకనే బైబిల్ ఒక మాట రాయబడింది చూడండి. లోకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం. లోకాసు వార్త 10:17. 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యాలు కూడా నీ నామమున లోబడుతున్నాయి, మెరుపు వలె కింద పడ్డాను చూశాను నేను,
దెయ్యాలు లోబడ్డాన్ని బట్టి సంతోషించక మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడమని సంతోషించండి. ఆమేన్. హల్లెలూయా. స్వస్థతలు జరుగుతున్నాయి, రోగాలు బాగవుతున్నాయి, దెయ్యాలు పట్టిన వాళ్ళు వెలవెల్లాడి పడిపోతున్నారు, నడుస్తూ ఉంటే గోలు చేస్తున్నాయని సంబరపడక మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయని సంతోషించండి. ఏమండి, వాళ్ళని సేవకు పంపిస్తే అద్భుతాలు జరిగింది. నీకు యేసు ప్రభుత్వం మాకేం పని అండి? యేసు ప్రభుత్వం మాకేం పని? వీఆర్ ద ఎనైటెడ్ పర్సన్స్. మా ద్వారా కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. మేము ప్రార్థన చేసిన దెయ్యాలు పోతున్నాయి. మేము కూడా ప్రకటన చేస్తే ఏడ్చి ప్రార్థన చేశారు కనుక మాకు ఆయనతో సంబంధం లేదని తెగొట్టుకుని వెళ్ళిపోయారా? లేదు. దేవుడు సేవకు పంపేంత వరకు ఆయనతోనే ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సిలువ మరణం పొందిన సమయాల్లో విడిచి పారిపోయిన శిష్యులు మళ్ళా దేవుడు బలపరిచి, దృఢపరిచి, స్థిరపరిచి వాళ్ళని సేవకు పంపేంత వరకు యేసుతోనే నడిచారు వారు. తోమా మన భారతదేశానికి వచ్చాడు. బర్తలోమై మహారాష్ట్ర ప్రాంతానికి వచ్చాడు. ఎంత భాగ్యం అండి! మన భారతదేశాన్ని దేవుడు ఎంత ప్రేమించాడో. మన భారతదేశాన్ని దేవుడు ప్రేమించాడు కనుకనే 12 మంది శిష్యుల్లో తోమా అనే వ్యక్తి మన భారతదేశానికి వచ్చాడు. ఆయన కేరళ, తమిళనాడు ఆ సంయుక్త రాష్ట్రాల మధ్యలో సేవ చేసి 7 సంఘాలు కట్టాడు తోమా గారు. తోమా గారి సమాధి ఇప్పటికి కూడా చెన్నైలో ఉంది. దేవుని ప్రేమ బహిర్గతమైంది మన దేశం పట్ల. తోమా గారు మన ప్రాంతాలకు వచ్చాడు. తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో సేవను కొనసాగించాడు. ఆయన మహారాష్ట్ర ప్రాంతంలో భర్తలోమైన వ్యక్తి సేవ కొనసాగించాడు. మహారాష్ట్ర కూడా మన భారతదేశంలో ఒక భాగమే, నార్త్ ఇండియా. జాగ్రత్త పిల్లారా, యేసు ప్రభు సేవకు వాళ్ళని దృఢపరిచి పంపించేంత వరకు యేసును వెంబడించారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనకంత ఆత్రం, ఆరాటం, పోరాటం అంత ఏమీ ఉండదు. జాగ్రత్తనండి. శిష్యరికలో 2 భాగాలు. ఒకటి సేవకుని వెంబడించాలి, పరిచర్లో పాలు పొందాలి. సేవకునికి అందుబాటులో ఒక వ్యక్తి, ఒక శిష్యుడు ఉన్నప్పుడు ఆ వ్యక్తి దైవికంగా రూపుదాల్చగలడు, అతను బలపరచబడగలడు, అతడు సిద్ధపరచబడగలడు దేవుని పనికి. కనుక ఒకటి ఆ వచ్చిన భాగాలు శిష్యరకం కనబడుతుంది. 2వ అనుభవం చూడండి. అదే రాజుల పుస్తకం 19వ అధ్యాయం 20-21 వచనాలు. జాగ్రత్తనండి. ఏలి అన్న వ్యక్తి వచ్చి దుప్పటి కప్పగానే దేవుడు సేవకు పిలుస్తున్నాడు అని ఎరిగి దేవుని పిలుపుకు లోబడి అప్పగించుకున్నాడు. సమయాన్ని కోరలేదు. ఒక 6 నెలలు గడివివ్వండి, 1 సంవత్సరం గడివివ్వండి. మా అమ్మోళ్ళు కొంచెం అవసాన కాలం ఉన్నారు, వాళ్ళకి అన్నీ కూడా సమకూర్చి నేను సేవకు వస్తాను. లేకపోతే మంచి పనుల టైం అండి, పొలం దున్నుతున్నాడు అంటే ఏ టైం అది? మంచి పనుల టైము, మంచిగా డబ్బులు వస్తాయి. వ్యవసాయం చేయాలి. అరక దున్నుతున్నాడు, ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాడు, అవన్నీ మానుకొని సేవ గట్ట వచ్చేది. అబ్బా, 1-2 నెలల క్రితం దేవుడు పిలిచుంటే అసలు ఆ కౌలుకు తీసుకునేవాడిని కాదు. శుభ్రంగా ఖాళీగా ఉన్న వచ్చేసేవాడిని. మంచి టయానికి వచ్చి దుప్పటి కప్పావు పాస్టర్ గారు, మంచి టయానికి వచ్చి దుప్పటి కప్పావు. నాకు ఎట్టొచ్చేది? ఒక 6 నెలలు గడివివు, 2 నెలలు గడివివు. గడువు ఏం అడగలే. ఆ వచనాలు బోధిస్తున్న విషయం ఒకటే, దేవుని పిలుపుకు లోబడ్డాడు, దేవుని మాటకు లోబడ్డాడు. ఏలియా ద్వారా అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించడానికి చచ్చిపోయిన వాళ్ళు బ్రతికారు. ఏమండి, ఒక రొట్టెను ప్రార్థన చేసి 100 మందికి పెడతాడు. యేసుప్రభు ఎలాగైతే 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని 5,000 మంది పంచిపెట్టాడో, అదే కోవలో ఒక రొట్టెను ప్రార్థన చేసి 100 మందికి భోజనం పెడతాడు. ఒక రొట్టెకు ప్రార్థన చేస్తే 100 మంది తిన్నారు కడుపు నిండా. ఒక ఎరుకనే ప్రాంతంలో నీళ్లు మంచివి కాదు. నీళ్లు తాగితే జబ్బులు వస్తున్నాయి, లేనిపోని జబ్బులు వస్తున్నాయి, లేనిపోని రోగాలు వస్తున్నాయి. అలా రోగాలు పాలై ఎరుకో ప్రాంతం అంతా అల్లకొల్లలో అవుతుంటే, ఆ ప్రాంతంలో దైవజెండాలు కానీ దైవ సేవకుడు చెప్తే ఒక కొత్త పాత్ర ఉప్పు తెమ్మంటాడు. ప్రార్థన చేసి ఆ ఉప్పు కొత్త పాత్రలో పెట్టి నీటి ఓట్లో పోయిగా ఆ నీళ్లు మంచిగా మార్చబడ్డాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి కార్యాలు దేవుడు చేయడానికి కారణం ఏంటంటే వెంటనే దేవుని మాటకు లోబడ్డాడు.
దేవుని మాటకు వెంటనే మనం లోబడితే, సాకులు చెప్పకుండా, మోషే లేక సాకులు చెప్పకుండా, నేను నత్తోడిని, నా వల్ల కాదు, నేను రైట్ పర్సన్ కాదు, ఇంకొకరిని ఎవరైనా పిలుచుకోండి, ఇంకో వ్యక్తిని సేవకు రమ్మని చెప్పండి, నేను రైట్ కాదని సాకులు చెప్పే వ్యక్తుల విషయంలో దేవుడు బాధపడతాడు. దేవుడు బాధపడతాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే మోషే విషయంలో రాజీ పడలే. ఎందుకంటే పుట్టుక కాడి నుంచి చివరి వరకు దేవుడు తన ప్రణాళికలో మోషేను బ్రతికించాడు. కారణం ఏంటంటే సేవ చేయడానికి. ఈరోజు కథలు చెప్తే ఎట్ట కుదురుద్ది? ఎప్పుడో ఫరో కత్తికి బలైపోయే వ్యక్తి మోషే. దేవుడు కాపాడాడు. ఆ ఫరో ఇంటికి మెయిన్ వ్యక్తిగా మారిపోయాడు. అలా దేవుడు నడిపించుకుని వచ్చాడు. ప్రారంభం నుండి, పుట్టుక నుండి అంతవరకు దేవుడు ఒక ప్రణాళికతో నడిపిస్తూ ఉంటే ఇప్పుడు సాకులు చెప్తే ఎట్ట కుదురుద్ది? అసలు ఒప్పుకోలేదు. కొంతమంది మోషే గారులకు సాకులు చెప్తుంటే వాళ్ళ విషయంలో దేవుడు మౌనం అయిపోతున్నాడు. కొంతమంది ప్రభువా నన్ను వాడుకొని, ఆయన యూస్ మీ ఫర్ యువర్ గ్లోరీ, నన్ను మహిమ కొరకు వాడుకొని సమర్పణ కలిగి దేవుని ఆశ కలిగి ప్రార్థించే వ్యక్తులను దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తున్నాడు. దేవుని పిలుపు దర్శనం కలవలేమో మూలపడుతుంటే వాళ్ళ స్థలాల్లో, వాళ్ళ స్థానంలో మరొక్కరిని దేవుడు నిలబెట్టి వాడుకుంటున్నాడు. దేవుడు మనకిచ్చిన ఆ ఆధిక్యత, భాగ్యం, దేవుని పని కొరకు మన జీవితాల్ని దారం చేయడం, అది ఆశీర్వాదం. ఎలీషా చాలా ఆశ్చర్యం. ఏ మాట మాట్లాడలేదు, ఏ సాకు చెప్పలేదు, ఒక నెల గడువు అడగలేదు, ఒక 2 రోజులు గడువు అడగలేదు. ఒక గంట అవకాశం అయ్యా, ఇంటికి వెళ్తాను, మా అమ్మోళ్ళు చెప్తాను. మా అమ్మోళ్ళు కంగారు పడతారు, నేను ఇంటికి వెళ్ళిపోతే నేనేమైపోయాను, బతికాను చచ్చాను తెలిసి వాళ్ళు కంగారు పడిపోతారు. కనుక ఒక మాట వాళ్ళకి చెప్పి నేను వస్తానని చెప్పి ఆ రోజు ఇంటికి వెళ్ళి ఏలియా పాస్టర్ గారు కూడా తీసుకొని వెళ్ళి కూటం పెట్టి, ఆ కూటంలో సాక్ష్యం చెప్పి తనకు ఆధారమైన ఎద్దులను అలాగే నాగళ్లను చీల్చి మొత్తం సమూల నాశనం చేసి విందు పెట్టి ఏలియా పాస్టర్ గారితో మౌనంగా వచ్చేసాడు. మరలా వెనక్కి తిరిగి చూసిన దాఖలాలు లేవు. అంటే ఎలీషా మళ్ళాంటి మనిషి కాదా? మనిషి మళ్ళాంటి మనిషే. అమ్మ నాన్నల పట్ల ప్రేమ ఉంటుంది, ఆశ ఉంటుంది, వాళ్ళని చూడాలని మనసు ఉంటుంది. అవన్నీ కూడా చంపుకొని దేవుని సేవ కొరకు రాజీ పడకుండా నిలబడ్డాడు. చూసారా? ఆ వైరాగ్యం చూసిన దేవుడు ఎలీషాను వాడుకోవడం ప్రారంభించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వైరాగ్యం ఉండాలి. భక్తి జీవితంలో వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అంటే దేవుని కొరకు మనకు శ్రేష్టమైన వాటిని, మనకు ప్రయోజనకరమైన వాటిని నష్టంగా ఎంచుకోవడం వైరాగ్యం. నీకు ఏది ప్రయోజనమో దాన్ని నష్టంగా ఎంచుకోవడం వైరాగ్యం. నేను చదువుకున్న డిగ్రీ సర్టిఫికేట్స్ నాకాడు ఉంటే పార్ట్ టైం జాబ్ చేద్దామనో, లేకపోతే పార్ట్ టైం ఏదైనా చేసుకుందామని ఆలోచనలు కలుగుతాయని ఆ డిగ్రీకి సంబంధించిన ఆ సర్టిఫికేట్స్ కూడా నేను తీసుకురాలే. ఇక ఏమీ లేదు. ఇక ఆధారపడితే దేవుడే, ఇక ఆరుకుంటే ఆయనే. చిన్నపాటి ఉద్యోగం చేసుకోవచ్చు, లేకపోతే ప్రయత్నం చేయవచ్చు. పెళ్ళిటి దినాల్లో, సేవకు వచ్చిన దినాల్లో ఈ మెదక్లో సేవ చేస్తున్న పాస్టర్ గారు సూర్యప్రకాష్ గారు సలహా ఏంటంటే, మీకు ఇంగ్లీష్ బాగొచ్చు కదా, ట్యూషన్ సెంటర్ పెట్టండి. చాలామంది పిల్లలు ఉన్నారు మన ఊరిలో, వాళ్ళందరూ నేను పోగు చేస్తాను. సాయంత్రం కూడా 1 గంట ట్యూషన్ చెప్పండి, మెల్లగా డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో సిస్టమ్ తీసుకుందాం, ఒక చిన్న వెహికల్ తీసుకుందాం. నేను ఉన్నాను కనుక నేను పొలం పనులు చూసుకొని 4 గంటలకు వచ్చేసి ఇవన్నీ కూడా సమకూర్చుకొని, మీరంటే అసలు ఎగిరే కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎగేసుకొని నేను ఒక చోటకి మీటింగ్ పెడతాను, పాటలు పాడుతూ ఉంటాం, ఆరాధన చేస్తూ ఉంటాం, మీరు అక్కడ ట్యూషన్ చెప్పి ముగించుకొని టయానికి బండి వేసుకొని ఆడికి వచ్చేయండి. ప్లాన్ బాగుంది. 40 రోజులు ప్రార్థనలో కూర్చున్నా. ప్రభా ఏం చేయమంటావని దేవుడు అన్నారు, ఫిని నేను ఆశీర్వదిస్తేనే కానీ నువ్వు ఆశీర్వదించబడవు. వితౌట్ మై బ్లెస్సింగ్ దేర్ ఇస్ నో బ్లెస్సింగ్. నేను ఆశీర్వదించకుండా నువ్వు ఆశీర్వదించబడలేవు. ఆ ఒక్క మాట ఆలోచన మొత్తం తారుమారు చేసేసింది. ఆ ఒక్క మాట. నో ట్యూషన్ సెంటర్, నో పార్ట్ టైం జాబ్, దేని వైపు చూడడానికి అవకాశం లేదు. కంప్లీట్ దేవుని ఆలోచన. ఒకవేళ ఇంగ్లీష్ మాట్లాడుతూ మా ప్రాంతంలో తర్జుమా చేసేవాడిని, ట్రాన్స్లేషన్ చేసేవాడిని. అమెరికా వాళ్ళు వస్తే కొన్ని సంస్థల్లో వాళ్ళని పిలిచేవాళ్ళు ట్రాన్స్లేట్ చేయడానికి.
అలా ట్రాన్స్లేట్ చేస్తా ఇది దీంట్లో పోతానని అసలు ఇంగ్లీష్ కూడా నాలో బ్రేకింగ్ చేశాడు. ఇంగ్లీష్ కూడా ఫ్లూయెన్స్ రావడం మారుకుంది. అర్థమైంది అంటే, అరే బాబు నేను తప్ప నీకు ఇంకా ఉండకూడదు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను దంచి కొట్టిన ఒకే ఒక్క ఊరు ఇంగ్లీష్లో గోవాలో తర్జుమా దాన్ని పెట్టండి రా నాయన అంటే, ఎవరు నాయన మీరు బాగానే మాట్లాడతాను ఇంగ్లీష్ మాట్లాడండి అంటే తెల్లవారు ఇంగ్లీష్ బైబిల్ మొదలు పెట్టుకొని వాక్యం సిద్ధపరచుకొని తెలుగులో సిద్ధపడింది ఇంగ్లీష్లో తర్జుమా చేసుకొని నేను భయంతో నిలబడి ఫస్ట్ టైం ట్రాన్స్లేషన్ చేసి ఇంగ్లీష్ వాళ్ళకి. కానీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో మెసేజ్ ఇవ్వలే, కానీ ఫస్ట్ అండ్ లాస్ట్ గోవాలోనే దంచికొట్టే ఇంగ్లీష్లో. ఆ దంచికొట్టుడికి కేరళ వాడికి ఎదిగింది బలుపు, ఈయన పట్టుకొని పోదాం ఆ ఊరని. వాడు ధనుమంచలపురం పట్టుకుపోయాడు నన్ను. కేరళ బైబిల్ కాలేజ్ టీచర్కి మీరు ఉండాలి, నెంబర్ 1 చెప్తున్నారు. మా అన్న బైబిల్ కాలేజ్ పెట్టాడు, టీచర్స్ కావాలి మాకు, మీరుంటే మీకు నెల జీతం ఇస్తాం. అలాగే ఇంకో బైబిల్ కాలేజ్ కూడా ఉంది, ఈ 2 కాలేజ్లో మీరు ప్రొఫెసర్గా పనిచేద్దారని చెప్తే అడిపోయా. ఆడిపోతే టైం ఉంది, ఇప్పుడు కాదు జూన్లో రమ్మని చెప్పారు. ఒక 2 నెలలు గ్యాప్ ఉంది కదా అని మా ఊరు వచ్చా. ఆ 2-3 నెలల్లో మా ఊరిలో ఉంటే తేడబడి కాలు దెబ్బ తగిలితే ఫ్రాక్చర్ అయితే కాలు కట్టుకుంటే కుంటుకుంటా పోయి వాక్యం చెబితే 3 సంఘాలు కట్టబడ్డాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ 3 సంఘాలు మా బావగారు వాళ్ళు చూస్తున్నారు. తీసుకొచ్చి నన్ను ఎడపడేసిండు. సిటీ పరిచయం అయితే బాగుంటుంది అనుకుంటే సిటీకి తీసుకొచ్చి ఆ మారుమూల ప్రాంతంలో పెట్టిండు. ఓరు ఆయన ఏడాడుతురా బాబు అంటే, అబ్బాయి నువ్వు ఏడ ఉండాల్సిందే. నీ చిత్తమా నేనిలాగుండుట. ఇంక ఈ పాట తప్ప ఇంకేం లేదు మనకి ఇక్కడ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంక ఈ పాట తప్ప ఇంకో పాట పాడడానికి లేదు. ఇక రాగాలలో అనురాగ నీ చిత్తమా నేనిలాగుండుట. మీ మొఖాలు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగా దేవుడు నన్ను మీ క్షేమ కొరకు పెట్టాడని నాకు కొన్నిసార్లు బలు పెలుగుద్ది. ఎందుకంటే మీలో ఉన్న బలహీనతలు చూసినప్పుడు ఈ చెప్పడానికే కదా దేవుడు నన్ను పెట్టింది. ఈ చెప్పిన తర్వాత కూడా వీళ్ళు సెట్ కాలేదనుకో దేవుడి మీద నేరం ఉండదుగా. నువ్వు ఆయన మీద గొడవ పెట్టి ప్రభా నాకేమిటి చెప్పలే, మా గోవిందపురం ఎవడు రాలే, అంత పోటుగాడు ఎవడు లేడు అంటావు కదా. అందుకని ఈ పోటుగా అంతే చేయబెట్టింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎంతకు మించి ఏమి లేదు నాయన. తెల్లారితే మీ మొహాలు నేను నా మొహం నువ్వు చూడటమే సాలిపోతాను. ప్రార్థన చేస్తున్న ప్రభా కనికరించు నాయన. సంఘాలకు అట్లాంటి 70 సంఘాలు పడి, మీ పాస్టర్ చేతి కింద 70 సంఘాలు పడి నేను వచ్చిన కొత్తలోనే మీ బంధువుల ఏరియాలో మొత్తం కూడా పరిశుద్ధ అభిషేక మినిస్ట్రీ బ్యానర్లు కనబడాయి. కానీ అడ్డం రైట్ కాదని చెప్పాను, బలహీనుడు కనుక ఇక్కడే ఉన్నా. కానీ ప్రార్థన చేస్తున్నా, ఆయన దయ తెలిసాడు అనుకో తర్వాత సంగతి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన దయ తెలిస్తే ఆ సేవ గొప్పది. చిన్నదాన్ని కూడా ఉన్నతంగా దేవుడు తీర్చిదిద్దగలడు. మరి అందాక మీ కాడ కూర్చోబెడతాడు నాకు తెలియదు, కానీ తప్పదుగా. సాలరా అయ్యా అన్నాడు అనుకో, ఇక బ్రాంచ్ సంఘాలు ఓపెన్ అవుతాయి. అప్పుడు దాకా నీ చిత్తమా ఎడ చూస్తున్నారు చూసారా, భలే చెప్తున్నారా అయ్యా. ఇప్పుడు కాదు అప్పుడు తెలుస్తుంది. మా పాట మొదలు చెప్పాడు, మాకు ఎలగలే తెక్కలు మంద ఎలగలే బలుపులు. యేసు ప్రభు కూడా చెప్పాడు, అరే నాయన చచ్చిపోతే 3 రోజులు ఎక్కుతానన్నాడు. వీళ్ళు ఏం చేశారు, సుగంధ రవేలు పట్టుకొని పోయి సమాధి కాడు ఉంటే దోతలు వచ్చే ఆయన కళ్ళి పోండి తల కళ్ళు దించుకొని కూర్చున్నారు ఆడ. అంతమించి ఏమి ఉండదుగా. దేవుని పిలుపుకు లోపడడం ఆశీర్వాదం, దేవుని చిత్తానికి లోపడడం ఆశీర్వాదం. ఆ పోరాటాల్లో, ఆ కష్టాల్లో, ఆ పెనుగులాట్లో దేవుడు మనతో ఉన్నప్పుడు ఆ కలిగే ధైర్యం వేరు. ఎలీషా కాడ నేను నేర్చుకున్న అనుభవం ఒకటే, వెంటనే దేవుని మాటకు లోబడి దేవుని పిలుపుకు అప్పగించుకున్నాడంతే. దేర్ ఇస్ నో మ్యాటర్ టు సే టు హిమ్. అంతే, ఏం మాట్లాడకి లేదు, లోబడ్డాడు, అంగీకరించాడండి. అసలు ఎవరు చెప్పారు ఎలీషాకి దుప్పటి కప్పితే సేవకు రమ్మని? అసలు నాకు మైండ్ బ్లాక్ అయ్యేది. అసలు ఎవరు చెప్పారు ఎలీషాకి? ఓకే, అది కాస్త కోస్త వెలిగిందని కొందాం. ఇంటికి వచ్చినోడు కమ్మగా ఎద్దులు అమ్మ నాన్నకో అన్నలకు అప్పగించి శుభ్రంగా సేవ పోవచ్చుగా. మొత్తం నరికి
శుభ్రంగా వధించి అందరు భోజనాలు పెట్టి టాటా సీయు బాయ్ కొంట శివర సూపులు అన్నట్టు. ఎవడు చెప్పాడు? అసలు మనకి ఎంత చెప్తున్నా కూడా ఎలగట్లేదు బలుపు. మరి అసలు ఎవడేం చెప్పకుండా ఆయనకి ఎట్లా అర్థమైంది? అది నాకు అర్థం కాని పరిస్థితి. మనస్సాక్షి శుద్ధీకరించబడితే దేవుని ప్రత్యక్షతలు మనం గ్రహించగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆశ్చర్యపోయే కొన్ని సంగతులు బైబిల్లో ఉన్నాయి. అసలు ఎవరు చెప్పారు వాళ్ళకి? ఇప్పుడు యోసేపు ఉన్నాడండి, పోతీఫరు భార్య వచ్చి నాతో పాపం చేయి, నిన్ను రాజుని చేస్తా, మన ఇద్దరం కలిసి ఈ మొదటి స్టోన్ చంపేసి తెలివితేటలు ఒక ఆమె అట్టగే వాళ్ళ ఆయన చంపి, వాళ్ళ ఆయన కొడుకు కొంచెం లావుగా ఉంటాడు, బుద్ధిగా ఉంటాడు, దూరం నుంచి తించిమిచ్చు లవరు ఫ్లవరు ఇద్దరు ఒకలే ఉంటారు. లవరు ఫ్లవరు. ఈమెం చేసింది తెలుసా? భర్తను చంపించేసి తెలివిగా వీడి మీద కిరోసిన్ పోసి సగం కాల్చి మొఖం సగం కాల్చి హాస్పిటల్లో జాయిన్ చేసి, ఇక మొహం కాల్చి ఎవడు చూస్తాడు? అందరు పోయాము, అయ్యా ఇక్కడ జరిగింది అయ్యా అని ఏడుతుంది. చూస్తారా మొఖం అంటే వద్దులే ఎందుకు వచ్చిన గొడవ కానీ అని ఏడోళ్ళు పోతున్నారు. కన్న తల్లి ఉంటుందిగా, ఆమెను మోసం చేయలేముగా. చివరికి మా తల్లి 2-3 రోజులు వెళ్ళింది. 4వ రోజు మాట్లాడుతుంటే కాళ్ళు తేడా కనబడుతున్నాయి. మా ఓడు కాళ్ళు ఎట్టు ఉండవే, ముఖం చూస్తే ఓకే, హైటు లావు ఓకే, కాళ్ళు ఎక్కడో తేడా పడుతుందని లాగితే ఇన్ఫర్మేషన్ మొత్తం బయటపడింది. భర్తను చంపి ఆ ప్లేసులో ఎతగాని పెట్టాలని ప్లాన్ చేసింది మహాతల్లి. నీకు ఇన్ని తెలివితేటలు ఆడ నుంచి వచ్చినాయి అక్కయ్య అంటే ఆమె అంటది, సీరియల్ చూసి నేర్చుకున్నాను అంది. ఇంకేం చెప్పాలి? సీరియస్గా సీరియల్ని చూసి ట్రైనింగ్ తీసుకుందండి. మరి ఏం చెప్పాలి వీళ్ళకి? ఏమంటుంది? అతను చంపేసి అతని ప్లేస్లో పెడతా, మొత్తం అధికారం నాదే, ఎంజాయ్ చేద్దాం. సామెతలు 7వ అధ్యాయంలో రాయబడి, ఇంట పురుషుడు లేడు, వ్యాపారానికి వెళ్ళాడు, మనం సంతోషిద్దాం అని చెప్పేసి కొన్ని మాటలు ఉంటాయి. ఆ మాటలు నేను పలకడానికి ఇష్టపడతాను, మీరు బైబిల్లో చూసుకోండి. 7వ అధ్యాయం. అది యోసేపుతో పోతీఫర్ భార్య మాట్లాడిన మాటలు అవి. జాగ్రత్తనండి. నాకు ఆశ్చర్యం, అసలు యోసేపు ఉన్న ప్రాంతంలో పాస్టర్ గారు లేడు, బైబిల్ లేదు, సంఘం లేదు, అసలు ఏమీ లేదు. యోసేపు ఏమంటాడు? నా దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేయగలంటాడు. అసలు ఎలా చెప్పగలిగాడు? ఇంత మొత్తుకొని చెప్పినా కూడా అక్రమ సంబంధాలు మానుకోవట్లే, అక్రమ జీవితాలకి ఇంకా 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 ఒడుకుతున్నాం మనం. ఇంతగా చెబుతున్నా, ఎంతగా మాట్లాడుతున్నా, ఎంతగా దేవుడు హెచ్చరిస్తున్నా కూడా గమనానికి రాని పరిస్థితి. సామెతలు ఏమంటాడు? అక్రమ జీవితంలోకి వెళ్ళిన ఒక వ్యక్తి ఒళ్ళో నుప్పులు వేసుకుంటే కాలుతాయా? కాలుద్దా? ఒకవేళ దాసుకున్న కాలుకొని ఉంటుందా? తగలబడతాం. కొంతమంది ఉంటారు సిగరెట్ తాగుతూ ఉంటారు, మమ్మల్ని చూడగా పాస్టర్ గారే అని ఇక మర్చిపోతాడు. సడన్గా అది కాలుకుండా వచ్చి అంట, ఏందంటే ఏం లేదు పాస్టర్ గారు. అబ్బా, కాలకు మానుతుందా? నీ అవతారం బయటపడుకుంటుందా? నుప్పుల మీద నడితే కాళ్ళు కమలకుండా ఉంటాయా? అక్రమ జీవితం కూడా అదే అని చెప్తుంది బైబిల్. మరి ఎంత స్పష్టమైన వాక్యాలు. కొంతమంది జీవితాలు చూస్తున్నాం, అక్రమ జీవితాలు పోయిన వాళ్ళ జీవితాలు ఎంత నాశనం అవుతున్నాయి అర్థమవుతున్నా కూడా ఇంకా అదే దోవలు నడుతున్నామంటే అసలు గుడ్డి జనమా మనం? అసలు యోసేపు ఎవరు చెప్పాడండి అక్కడ? ఎట్లా కొన్ని పిచ్చెక్కే విషయాలు ఉన్నాయి. మనస్సాక్షి శుద్ధి చేయబడితే నీ మనస్సాక్షి నీతో మాట్లాడుద్ది. ఆమెన్. నీ మనస్సాక్షిని గద్దెత్తది. అమ్మా అది రైట్ కాదు, అలా నడవద్దు అని నీ మనస్సాక్షిని గద్దెత్తది. నీ మనస్సాక్షి నీతో మాట్లాడి నువ్వు పక్కోళ్ళు చెప్తే 100 సమాధానాలు చెప్తాం, కానీ నీ మనస్సాక్షిని అడిగే ప్రశ్నకు సమాధానం నీ కాడ ఉండదు. ఈరోజు చాలామంది కృంగిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఎంతమంది కట్టుకున్న భార్య వచ్చి అడిగినా, నిన్న ఎవడో దువ్వాడ శ్రీనివాస్ ఎవడా అంటాడు, ఇదిగో ఆ పిల్లని పరిచయం చేసింది మా ఆడోళ్ళే పరిచయం చేసింది.
ఆ పరిచయం చేసిన కొలది నేను ఏదో అనవైతిగా మాట్లాడుతున్నాను. లేనిపోని అక్రమ సంబంధాలు అంటగట్టింది. ఆమె చచ్చిపోతాను రెడీ అయిపోయింది. ఇక ఏం చేయాలో తెలియక నేను ఆదరించడం మొదలు పెట్టాను అన్నాడు. వీళ్ళని మళ్ళీ టీవీలో లైవ్లు ఏం చెప్పాలి వీళ్ళకి? ఏమండి ఎంత దారుణం అండి! సిగ్గుకరమైన విషయాలు లైవ్లో బజార్లో పెట్టి కుటుంబాన్ని జీవితాలు నాశనం చేయడానికేగా. అడెవడో హీరో అట, మొన్నటిదాకా సహజీవనం చేశాడు నాతో. ఇప్పుడు ఆ పిల్ల రాగానే ఆ పిల్లతో సినిమా తీస్తా, ఆ పిల్లతో దగ్గర అయ్యి నన్ను హింస పెడుతున్నాడు, ఆమె కాల్ చేస్తుంది. అసలు ఎంత దారుణం అండి! అసలు ఆశ్చర్యం. అసలు యోసేపుకి ఎవరు చెప్పాడండి? యోసేపు అన్న నీకు ఎవరు చెప్పాడు? యోసేపు అన్న కలిస్తే యోసేపు అన్న అసలు అట్లా ఉండాలని ఎవరు చెప్పాడు నీకు? బైబిల్లో రాయబడి మాడింది మనస్సాక్షి కాలం. మనస్సాక్షి శుద్ధీకరించబడితే నీ మనస్సాక్షి నేను గద్దిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ మనస్సాక్షి క్లీన్గా ఉండాలి. నీ మనస్సాక్షి శుద్ధీకరించబడితే నీ మనస్సాక్షి నీతో మాట్లాడుద్ది. నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తుంది. ఈ బోధ కంటే ఆ బోధ చాలా విలువైంది. అందుకనే దావీదు గారు అంటే, నా ప్రాణమా యెహోవాను. ప్రాణం వెంటలే సుఖమరిగింది. కొంచెం ఏందంట తర్వాతలా అంటుంది, ప్రాణమా ఓ ప్రాణమా యెహోవాను సన్నుతించు. అంటే కొన్నిసార్లు మనమే బోధ చేసుకోవాలి. కొన్ని విషయాలు సేవకులు చెప్తే కొంచెం బాధగా ఉంటుంది, ఘాటు కింద చెప్పే కదా. దేవుని సన్ని నాకెవడు చెప్పాడు? మా పాస్టర్ గారు నొక్కి ఒక్క నుంచి అసలు ఏదో పిన్నే నువ్వు చర్చికి రావద్దని చెప్పలే. నా అంతరంగా నన్ను కదిలించింది. 52 ఆదివారం నమ్మకంగా వెళ్ళాలనుకున్నాను అంతే. ఇక నాకు ఆ విషయంలో బాధ ఎందుకు? ఇక నాకు నేను బాధ చేసుకున్నప్పుడు ఇక నన్ను ఎవడు ఆపగలండి? నన్ను ఏది ప్రభావ పెట్టగలుగుతుంది? కానీ నేను అనేది ఏంటంటే, ఇటువంటి విషయాలు, సున్నితమైన విషయాలు సేవకులు మాట్లాడకూడదు. పలుమార్లు మాట్లాడితే కొన్నిసార్లు మీ మనోభావాలట మనోభావాలు దెబ్బతింటాయంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ మనోభావం ఎక్కడి నుంచి వచ్చాడు నాకు తెలియదు, కానీ ఈ మనోభావాలు బాగా దెబ్బతింటున్నాయి ఈ మధ్యన. విశ్వాసులు కూడా మనోభావాలు బాగుంది, అసలు మామూలు కాదు. ఈ మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే నీకు నువ్వేం చేయాలా? బోధ చేసుకోవాలా. నిజం నేను చెప్పేది. కొన్ని మాట్లాడితే కొంచెం బాధ కనిపిస్తుంది. సేవకుడు అంటే అంత ప్రేమ ఉన్నా కొన్ని మాటలు కొంచెం మనకి చురుక్కుమంటాయి. ఆ సందర్భాల్లో మీరు బోధ చేసుకోవాలి. అప్పుడు అవును కదా, వాస్తవే కదా, ఏంది ఇది అని నీకు నువ్వు బోధ చేసుకుంటే ఇక ఆ విషయంలో ఇక ఎవడు నిన్ను తప్పట్టడానికి వీలు ఉండదు. దేవుడు చెప్తాడు నమ్మకస్తుడు అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన బ్రాండ్ నమ్మకస్తుడని ఆయన సీలెత్తి ఇంక మేమేం చెప్తాం? మాట్లాడడానికి వీల్లేదు కదా, ఉండదు కదా. ఇక ఏదన్నా సందర్భం వస్తే సాక్షాత్తుగా మిమ్మల్ని పరిచయం చేస్తా. నేను బయట సంఘాలు మీటింగ్లు వెళ్తా కదా, అప్పుడు మీకోసం చెప్తా, ఇదిగో మా సంఘాన్ని పలానా వ్యక్తి నమ్మకం వస్తాడండి అని నేను సాక్ష్యం చెప్పగలుగుతా. నేను నీకోసం సాక్ష్యం చెప్పగలనండి, బయట చెప్పగలుగుతాను. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మా ఆనందము, మా ఆస్తి, మా గౌరవం, ఇంకా అన్నీ మీరే. మరేంది తగ్గమేక చెప్పకుండా ఆడ ఉంటాం? చెప్తాం. మరి అవన్నీ తుస్సు అంటే బయట బుస్ అంటే మూసుకొని ఉంటాం. ఇంకేం మాట్లాడతాం? మాట్లాడడం ఉండదుగా. నేను ఎప్పుడు బయట సంఘాలకు వెళ్తే అందరు సేవకులు లేక మా సంఘంలో ఒక ఆమె వస్తుందండి, 10 రూపాయలు సొంత ఎట్టేద్దండి. ఈ పిచ్చిడేలా నేను చెప్పను. ఇది చెప్పాను అనుకో, నా విలువ నేను తీసుకున్నట్టే. నా విలువ నేను అబ్బా కమ్మని విశ్వాసాలు ఉన్నారా పిన్నయ్యా నీకా అని అవుతారు వాళ్ళు. ఈ దరిద్రం మనకి ఎందుకు, అందుకని చెప్పను తొందరపడి. ఏదైనా చెబితే ప్లస్లే చెప్తా. ఎందుకంటే కొంచెం మా ఆనందం చెప్పండి, మా సాలువ, ఇంకా మా కుర్చీ, ఇంకా మా ఆర్భాటం అంతా మీరే కనుక ఇంతకు మించి ఏమి లేదు నాయన. దేవుని వాక్యం చెబుతుంది లోబడు. దేవుని మాటకు లోబడ్డం ఆశీర్వాదం. 3వ కారణం చూడండి,
రాజుల 2వ పుస్తకం 3వ అధ్యాయం 11వ వచనం. త్వరగా రాజుల 2వ పుస్తకం 3:11. జాగ్రత్త, నమ్మకమైన పరిచారకుడు, నమ్మకమైన పరిచారకుడు. కొన్ని సంవత్సరాలు షాపాతు కుమారుడు ఎలీషా ఒక ఆసామి, డబ్బున్నోడు, కుబేరుడు, సమృద్ధి గల్లోడు, దేవుని సేవకు వచ్చి చేసిన పని అదే అంటే సేవకుని చేతిలో నీళ్ళు పోసాడు. ఎన్ని సంవత్సరాలు? నెల 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 తిరగకుండా మనకు ఆరాటం, మమ్మల్ని పంపండి సార్, ఎగబడుతాం, ఎడపుతాం. కొన్ని సంవత్సరాలు నలిగారు వీళ్ళు. అసలు ఒక వారం అట్లా రావడమే, మమ్మల్ని ఏదైనా చేసి పడేయండి, మమ్మల్ని ఏది చేసి ఏం చేయాలయ్యా, మంతు తేలుతున్నారుగా మీరు, ఏం చేసేయాలి మిమ్మల్ని? ఎంత ఆశ్చర్యం అండి. నమ్మకమైన పరిచారకుడు. సామ్యుయేలు మొదటి పుస్తకం 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక చిన్న పిల్లవాని గురించిన సాక్ష్యమేనండి. సామ్యుయేలు మొదటి పుస్తకం 3:1. బాలుడైన సామ్యుయేలు ఎప్పుడు వదిలిపెట్టింది వాళ్ళమ్మ? సామ్యుయేలు పాస్టర్ గారిని ఎప్పుడు వదిలిపెట్టింది? ఎప్పుడు వదిలిపెట్టింది? పాలు విడిచేది ఎప్పుడు? ఒక 1 year అనుకుందాం. కొంతమంది 2 సంవత్సరాల దాకా తాగుతానే ఉండమ్మా పాలు అంటాడు. రే బర్రా, నీకు ఇచ్చే కదరా నా డొక్కలు మొత్తం బయట కనబడుతున్నాయి. అరే దరిద్రుడా, ఇంకెంతకాలం తాగుతాడు? నేను తాగుతా అంటాడు. ఇక నువ్వు నిద్రపోతుంటే వాడు వచ్చి తాగేస్తుంటాడు. అయ్యా, వాడు ఏం తిన్నా కూడా పాలు మరిగినోడు. 2 సంవత్సరాలు తాగేవాళ్ళు ఉంటారు. ఓకే, 2 సంవత్సరాలు చేసుకుందాం. 2 సంవత్సరాల తర్వాత ఆ పిల్లోని ఆడు వదిలిపెడితే ఎట్టున్నాడండి? నాకెప్పుడు కూడా ఆశ్చర్యం అదే. అసలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వయసులో ఆడు వదిలేస్తే తల్లి తండ్రి ఆలన పాలన ఎక్కడ వాళ్ళు వదిలేస్తే ఎట్టున్నాడు? ఆడికి వెళ్ళాక ఆయన అడిగేదే, సామ్యుయేలు పాస్టర్ గారు ఎట్టున్నావయ్యా, నీకు వందనాలు చెప్పావా, బయట పోతుంది నాకంట. ఏం చెప్పాలి? బైబిల్లో రాయబడలే. ఆడ ఆమె తీసుకొచ్చి పిల్లని అప్పగించిపోయిందంతే. ఎన్ని సంవత్సరాలు? మనం ఏం చేస్తాం? స్కూల్కి ఎప్పుడు పెడతాం? హాస్టల్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా కడుక్కుంటా ఇది వస్తే ఆయన ఆడ పెడతాం, హాస్టల్లో పెడతాం. మరి వీడికి ఏమొచ్చు? మమ్మీ వచ్చి బ్రష్ చేయించాలా, అన్ని మమ్మీయే చేయాలి. ఆ వయసులో తీసుకొచ్చి చర్చిలో పడేస్తే అసలు ఎట్టా? బైబిల్లో ఒక క్రమం ఉంది. ఇశ్రాయేలుకున్న 20 సంవత్సరాలు నిన్న వాళ్ళు యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధ సైనికులుగా సిద్ధమవ్వాలి. మీరు చూడండి, యెరూషలేములో యుద్ధాలు వస్తే అసలు ఆడోళ్ళు కూడా కనబడుకుని వెళ్ళిపోతారు. బ్యాంక్ మేనేజర్లు కూడా యెరూషలేములో, పాలస్తీన్లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఎవడన్నా యుద్ధానికి వస్తే అసలు ఎంతమంది బయలుదేరుతారు అంచనా తెలియదు. ప్రతి దేశానికి యుద్ధ సైనికులు ఎంతమంది ఉన్నారో అన్న అంచనా ఉంది, కానీ యెరూషలేముకి లేదు. పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్ గారు కూడా కనపడుకుని వెళ్ళిపోతాడు. ఎందుకో తెలుసా? 20 సంవత్సరాలు నిండిన తర్వాత కొంతకాలం వీళ్ళు యుద్ధ సైనికులుగా పనిచేస్తారు. ప్రతి ఒక్కరికి గన్ వాడడం, కత్తి వాడడం, యుద్ధ నైపుణ్యతలు వస్తాయి. ఇది ఒక వ్యక్తి ప్రభుత్వ పరంగా ఒక వ్యక్తి నిలదొక్కోవాలంటే 20 సంవత్సరాలు రావాలి. అతడు ఏ ఉద్యోగం చేసుకొని ఫస్ట్ కొంతకాలం సైనికుడిగా పనిచేయాలి, దేశ క్షేమం కొరకు ప్రాణం పెట్టాలంతే. కనుక యుద్ధానికి వెళ్తే యెరూషలేము మీదకి ఎంతమంది సైనికులు వస్తారో తెలియదు. 20 సంవత్సరాలు నిండిన ప్రతి ఓడు గన్నబడుకుని రెడీ అయిపోతాడు. మన ఈ మధ్యకాలం యుద్ధానికి ఒక తల్లి బిడ్డని వెనకాల కట్టుకొని గన్నబడుకుని వెళ్ళిపోతుంది యుద్ధానికి. అట్లా దేవుడు వాళ్ళకి ఒక పద్ధతి నేర్పాడు. యాజక ధర్మాన్ని 30 సంవత్సరాలు, యేసు ప్రభువు వారు 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రులు కాడ వడ్రంగానికి పనిచేసి 30 సంవత్సరాలు నిండగా వెళ్ళి బాప్తిజం తీసుకొని దేవుని పనికి బయలుదేరాడు. అంటే ప్రత్యక్ష గుడారంలో పనిచేయాలని 30 సంవత్సరాలు నిండాలి.
మరి ఇతను 3 సంవత్సరాల వయసు పిల్లోడు. ఇతడు దేవుని మందిరంలో పనిచేయడానికి అర్హుడు కాడు. కనుక ఈ తల్లి ఏం నేర్పిందంటే, అబ్బాయి నిన్ను దేవుడికి ఇస్తానని మొక్కున్నా. నేను వెళ్ళే మందిరంలో సేవకుడు ముసలోడు, వాళ్ళ పిల్లలు కూడా పట్టించుకోవట్లేదు. ఆ పిల్లలు మెచ్చలుడిగా తిరుగుతున్నా నేను చూసా. అది కాదు ముఖ్యం. నువ్వు పుట్టడానికి మునుపుగా ఆ సేవకుడిని చూసి నాకు మగబిడ్డనిస్తే ఇదిగో ఈ సేవకుడికి అప్పగిస్తాను మొక్కుకున్నాను, అందుకనే దేవుడు నాకు నిన్ను ఇచ్చాడు. కనుక మొక్కుకున్న దాన్ని బట్టి నేను తీసుకెళ్ళి దేవుడికి అప్పగించారని చెప్పి ఆ తల్లి పలుమార్లు చెప్పింది. నువ్వు వయసులో చూస్తే దేవుని మందిలో పనిచేయడానికి అర్హుడు కాదు. కనుక నువ్వు ఏలి ఎదుట దేవునికి పరిచయం చేసినట్టుగా, అరే పాస్టర్ గారికి చేస్తే సేవకుడు చేస్తే దేవునికి చేసినట్టే నాన్న, కనుక దైవజనుడికి అందుబాటులో ఉండు అని తల్లి నేర్పింది. కనుక ఒక రోజున దేవుడు పిలుస్తూ ఉంటే సాముయేల్ అంటే ఏలీ పాస్టర్ గారి దగ్గరికి, అయ్యా పిలిచారంట. నేను పిలవలేదే. మరలా పడుకుంటా, సాముయేల్ మరలా, అయ్యా పిలిచారా? నేను పిలవలేదే. అంటే వృద్ధాప్యంలో నా సేవకునికి అందుబాటులో ఉండి పనిచేయడం కూడా దేవుని పనేరయ్యా అని ఆ పిల్లగాడు నూరు పోసింది. చిన్న వయసులోనే నమ్మకంగా దైవ సేవకుడు గారు ఉన్నాడు. కనుక ఈ సామ్యూయల్ పాస్టర్ గారి జీవితం మనం చూస్తే 3 శ్రేష్టమైన అనుభవాలు కనబడతాయి. చూడండి ఒకసారి. సామ్యూయల్ మొదటి పుస్తకం 3వ అధ్యాయం 19-20 వచనాలు. సామ్యూయల్ మొదటి పుస్తకం 3వ అధ్యాయం 19-20 వచనాలు త్వరగా. యెహోవా తోడై ఉన్నందున అతని మాట ఏది తప్పిపోలేదు. కాబట్టి సామ్యూయేలు యెహోవాకు ప్రవక్తగా నియమించబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రవక్తగా నియమింపబడ్డాడు. ఇశ్రాయేలుకి ప్రవక్తగా దేవుడు సామ్యూయేలు నిలబెట్టాడు. అతడు చిన్న వయసులోనే దేవుని ఎదుట యోగ్యుడిగా ఉన్నాడు. కనుక అతను కలిగిన ఇంకొక ఆధిక్యత చూడండి. అదే సామ్యూయేలు పుస్తకం 7వ అధ్యాయం 15వ వచనం. సామ్యూయేలు పుస్తకం 7:15. బ్రతుకు దినములంతట్లో ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా పనిచేశాడు. న్యాయాధిపతి, తీర్పు తీర్చే వ్యక్తిగా మారాడు. ఏమైనా సమస్యలు వస్తే తీర్పు తీర్చే తీర్పరిగా దేవుడు పెట్టాడు. ప్రవక్తగా, న్యాయాధిపతిగా, దీర్ఘదర్శిగా సామ్యూయేలు పనిచేశాడు. కారణం ఏంటంటే దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నాడు. మనం నమ్మకమైన పరిచారకులుగా ఉంటే మన దశ దిశ మారుద్ది. దేవుడు మారిస్తే దాన్ని ఎవడు కూడా మళ్ళా రూపుమాపలేడు. దేవుడు కలగజేసుకుంటే దాన్ని ఎవడు కూడా ఆపలేడు. దాన్ని ఎవడు పాడు చేయలేడు. మనుషుల ప్రయత్నాలు కానీ ప్రయోగాలు కానీ ఏవి కూడా దాన్ని ఏమాత్రం చల్లా చెదురు చేయలేవు. కారణం ఏంటంటే దేవుడు కలగజేసుకున్నాడు గనక. ఆమెన్. ప్రవక్తగా, దీర్ఘదర్శిగా, న్యాయాధిపతిగా ఇశ్రాయేల్ మధ్య సామ్యూయేల్ పాస్టర్ గారు ఉన్నాడు. కారణం ఏంటంటే చిన్న వయసు నుంచే దేవుని ఎదుట నమ్మకమైన పరిచారకుడిగా ఉన్నాడు. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఏలీ పాస్టర్ గారి పిల్లలు దుర్మార్గులు. ఆ మందిరం కాడికి వచ్చి ఆడపిల్లలతో అసభ్యకరం ప్రవర్తించేవాళ్ళు. ఈ పిల్లోడు కూడా ఆ మందిరంలో ఉండేవాడుగా. అవన్నీ చూడకుండా ఉన్నాడా? ఎంతమంది ఎక్కేసి ఉండాలరే. ఆ పాస్టర్ గారి పిల్లలే సరిగ్గా లేరురా. నువ్వు ఏడుండి ఏం చేస్తావురా? ఇంటికి పోరా. ఎడవండి ఏం బిగుదామని అడేం లేదు. ఆ ముసలైన పని అయిపోయింది. వాళ్ళు లెక్కపత్రం బతుకుతున్నారు. ఎంతమంది నూరు పోసినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని కల్పిత మాటలు చెప్పినా అసలు సామ్యూయేల్ పాస్టర్ గారు ఎట్టున్నాడు అక్కడ? అసలు కన్నులు ఎదుటే మందిరానికి వచ్చి ఆడవాళ్ళతో పాపం చేస్తున్నారు వాళ్ళు. బైబిల్లో రాయబడింది అదే. ఏలీని తన పిల్లల విషయంలో గద్దించాడు దేవుడు, కానీ దిద్దుకోలే. చాలామంది అండి పిల్లల విషయంలో నిర్లక్ష్యం వహిస్తాం. తర్వాత ఇబ్బంది పడేది మనమే. నువ్వు నెత్తి నోరు కొట్టుకునే ఉపయోగం ఉండదు. జాగ్రత్త.
పిల్లల విషయంలో దేవుడు, నా పిల్లల విషయంలో నన్ను దేవుడు మందలిస్తాడు, నీ పిల్లల విషయంలో దేవుడు నిన్ను మందలిస్తాడు. ఎవరైతే దేవుని మందలింపును జాగ్రత్తగా పరిశీలించి నడుస్తారో వాళ్ళు ధన్యులు. అలా కాకుండా గారాబం చేసి అల్లారు ముద్దుగా చేసి అసలు ఏం చేసినా కూడా వెనకలేసుకుంటూ వచ్చి తర్వాత ఇబ్బంది పడే పరిస్థితులకు వస్తే బాధపడేది నేనే, బాధ్యుడు నేనే. ఎవరికి ఉండదు ఆ బాధ. ఒక తండ్రిగా నేను బాధపడాలి, ఒక తండ్రిగా నువ్వు బాధపడాలి. అయ్యో పాపం అలా జరిగిందని చెప్పేవాళ్ళమే కానీ ఆ బాధ ఇబ్బంది భరించే వాళ్ళు మేము కాదుగా. తల్లిదండ్రులుగా మన స్ఫూర్తి కలిగి స్పృహ కలిగి పని చేయాలి. ఏలీ పాస్టర్ గారు వాళ్ళ పిల్లల విషయంలో గద్దించాడండి. నీ పిల్లలు ఎలా ఉన్నారు సరి చేయమంటే మాట్లాడలే. కొంతమందికి ఎంత ప్రేమో, అసలు దేవుని మాటలైన తొంగలో దొక్కుతాం కానీ వాళ్ళని తీసుకొచ్చి ఎత్తి మీద కూర్చోబెడతాం. ఆడాడ ఇదేసినా కమ్మగా నా బంగారం బాగుంది బుజ్జే, ఎంతసేపు నాకుతావు నాకు, ఏం చెప్పాలా? దేవుడు ఏది చెప్పినా మన మేలు కొరకే. నేను కూడా ఒక తండ్రిని, నాకు 2 పిల్లలు ఉన్నారు. నా పిల్లల విషయంలో దేవుడు నాతో మాట్లాడితే నేను జోక్యం చేసుకోకుండా కామున్నాను అనుకో, తర్వాత నా కంటి నేను పొడుచుకున్నట్టే. ఆ బాధ నేను భరించాలండి, ఆ ఇబ్బంది నేను పడాలి. అలాగే నీ పిల్లల విషయంలో ఆ ఇబ్బంది నువ్వే పడాలి. ఏలి వాళ్ళు గద్దించలేదు కానీ వాళ్ళు దుర్మార్గులుగా మారారు. దేవుని శాపం వాళ్ళ మీద దిగిందే. యుద్ధంలో చచ్చిపోయారు 2 పిల్లలు. తన కోడలు కంటూ ప్రభావం పోయిందని ప్రాణం పెట్టడం కనీసి వచ్చింది. ఏలి కుటుంబం కకావికలైపోయింది. పిల్లలు చచ్చిపోయారు విని ఆ వృద్ధాప్యదశలో గుండె ఆగి చచ్చాడు ఏలి. ఎంత దారుణం అండి! పిల్లల్ని అంతగా ప్రేమించాడు, అంతగా ఆశపడ్డాడు. వాళ్ళు చచ్చిపోయారు అనగానే గుండె పగిలిపోయింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అంతే గొప్ప కూలిపోయాడు బైబిల్ చెప్తుంది. కానీ సామ్యూయేలు మాత్రం అవన్నీ చూస్తున్నప్పటికీ దేనికి ప్రభావితం కాలేదు. దేనికి ప్రభావితం మన ఎదుట మనతో పాటు చర్చికి వచ్చే వాళ్ళు ఎచ్చడికి తిరుగుతుంటారు. మన కన్నులు ఎదుటే పనికి మన పనులు చేస్తుంటారు. అసలు మనకు అవసరం లేదు. నీతో బల తీసుకునేవాడు సిగరెట్ తాగుతుంటాడు, నీతో బల తీసుకునేవాడు అక్రమ జీవితం జీవిస్తుంటాడు. అవసరంలే మనం అట్ట ఉండకూడదు. అంతేగాని తెలివిగా ఆడికేం కావట్లేదుగా నేను వదులుకొని తిరిగేది ఏంది అని అనుకున్నావా, నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. మన కన్నులు ఎదుట మన తోటి వాళ్ళు పాపంలో దొరుకుతూ ఉన్నా ఆ విషయంలో చలించొద్దు. అంతకాలతో మంచి చెప్పు, వినలేదా పక్కన పెట్టేసేయి. నువ్వు మాత్రం అదే పాపంలో పొరలాడొద్దు, అదే పాపంలో నువ్వు ఎలా ఇసుకు తిరగొద్దు. ఒక ఆయన నేను అడిగా, అయ్యా పాదం రావట్లేదండి. కేఏ పాలు ఏందో మరి జైలుకి పోయాడు అన్నాడు. ఆడి జైలు పోతే నీకెందుకు? అసలు నువ్వు వందు గోవిందపురంలో కేఏ పాలు ఉంది ఒంగోలు జైల్లో, నీకెందుకు అతడితో? అది నీకు చుట్టమా లేకపోతే ఏం చెప్పు? నాకు విచిత్రం అనిపించింది మనసులో. అరే కేఏ పాలు జైల్లో పోతే నీకెందుకు? నువ్వు కూడా పోయా అయ్యా నువ్వు కూడా పో. మెత్తంగా తన్ని ఓ పక్కన కూర్చోబెడతారా? అది విచిత్రం అండి. ఎవడో గడ్డి తిన్నాడని చెప్పండి, వచ్చుగా కొసరలేయండి. ముసురు పట్టినట్టు చూస్తారేంది? ఎవరో గడ్డి తిన్నాడని మనం తింటాం. ఎవడా గడ్డి తింది? బైబిల్లో నెబుకద్నెజర్ అనే వ్యక్తి గడ్డి మేసాడు. అది సామెతగా మారింది లోకానికి. ఎవడో గడ్డి తిన్నాడు, మనం గడ్డి తింటామా? జాగ్రత్త. దేవుడు మనల్ని ప్రేమతో హెచ్చరిస్తున్నప్పుడు లోబడడం వల్ల మనకు ఆశీర్వాదం. ఏలి ఎదుట సామ్యూయేల్ పాస్టర్ గారు నమ్మకం ఉన్నాడు కనుక దేవుడు అతను ఆశీర్వదించాడు. ఏలి పిల్లలు ఏమయ్యారు? సమూల నాశనం అయిపోయారు. పతనం అయిపోయింది, అతని కుటుంబం పతనం అయిపోయిందండి. సామ్యూయేల్ అట్ట మారాడు, ఆ దేశానికి ప్రవక్తగా న్యాయాధిపతిగా దేవుడు తీర్చాడు. సామ్యూయేలు పిల్లలు వెళ్తున్నారు. సామ్యూయేలు పిల్లలు కూడా అట్లాగే ఆయన తర్వాత వాళ్ళకి స్థానాలు ఇస్తే వాళ్ళు న్యాయాధిపతులు పెడితే లంచాలు దోచుకోవడం మొదలుపెట్టారు. ఇక దండం పెట్టారు, అయ్యా నీకు దండం, నీ పిల్లలు అంతకంటే నెంబర్ 1 క్యాండిడేట్ లాగా ఉన్నారు, వాళ్ళు దొరికిన కాడకలు దోచుకుంటున్నారు, అయ్యా మీకు దండం పెడతాను గోల పెట్టారు. సామ్యూయేలు పాస్టర్ చూసి జాగ్రత్త.
మనం యోగ్యులుగా దేవుని ఎదుటుంటే మన జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్మకమైన పరిచారకుడు ఎలీషా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 4వ కారణం చూడండి, రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 9వ వచనం. తీయబడక మునుపు ఏమి చేయాలనగా నాకు 2 పాల ఆత్మ కావాలన్నాడు. 2 పాల ఆత్మ కావాలన్నాడు. 2 పాల ఆత్మ. నీ మీద ఏ ఆత్మ పనిచేస్తుందో అది 2 అంతలుగా నాకు కావాలన్నాడు. అంటే అర్థం ఆత్మ బలం పొందాడు. ఏం బలం పొందాలి? ఏం బలం పొందాలి? ఆత్మ బలం. ఆత్మ బలం పొందిన యేసుప్రభు జీవితం గురించి ఒక మాట చూడండి, లూకాసు వార్త 4:14. ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళి 40 రోజులు ప్రార్థనలో ఉన్నాడు. ముగించుకున్న తర్వాత చెప్పబడుతున్న మాట, ఆత్మ బలముతో గలిలయకు వెళ్ళాడు. ఆత్మ బలము పొంది సేవలోకి అడుగుపెట్టాడు. దెయ్యాలు వెలగొట్టబడుతున్నాయి, రోగులు బాగవుతున్నారు, ప్రకటించబడుతున్న సువార్త ప్రజలను పట్టుకుంటుంది. ఆత్మ బలం. మనలో కూడా ఆత్మ బలం అవసరం. సేవ చేయడానికే కాదు, ప్రతి విశ్వాసి కూడా ఆత్మ బలం ఉండాలి. అభిషేకం మన మీద ఉండాలి. అభిషేకం మన మీద ఉన్నప్పుడు ఏ చీకటి ప్రభావం మన మీద పడదో, దుష్టుని బలం మన మీద పడకూడదంటే మన మీద ఏముండాలి? ఆత్మ అభిషేకం. కొంతమంది అంటారు తెగ దొక్కుతున్నాయండి దెయ్యాలు. పక్కేం చేస్తాయి మరి, అంత నింపుదల అయింది నీకు. చర్చిలోకి వచ్చి ఒకటే నిద్ర పోతూ దెయ్యం తగిలించుకొని పోతావు. ఆ దెయ్యం 6 రోజులు తొక్కుడే తొక్కుడు కింద మీదేసి ఎదగ తొక్కితే కానీ, మూతి వంకర అయితే కానీ, గుడ్డులు అట్టపోతే కానీ దేవుడు గుర్తుకురాడు. ఎట్టిది? ఆత్మ బలం. దేవుని బలం ఉండాలి. దేవుని బలం ఉండాలి. ఒకరోజు రాత్రి నేను పడుకున్న తెల్లవారుజామున, అది ఆ తెల్లారితే ఆదివారం, అప్పుడే పడుకున్న ఒక అర్ధగంట అవుతుంది. ఎవరో నా చేయబడినట్టు అనిపించింది. అలా నాకు చేతికి స్పర్శ అందట్లే. సాతాను నాతో మాట్లాడుతున్నాడు, ఈ చెయ్యి ఎత్తొద్దు అని. ఎందుకంటే పేట కొడితే మళ్ళీ 32 పనులు అదిరి ఇటు అదిరి కరెక్ట్ కూర్చోండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సైతాన్ గాడికి ఈ చెయ్యి ఎత్తొద్దు అని పట్టుకున్నాడు. కొంచెంసేపు దాకా ఈ చెయ్యి స్పర్శలోకి రాలే. సాతానుగాడు మన మీద ఇబ్బంది పెట్టాలని వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడి వల్ల కాదు. దేవుని ఆత్మ బలం మన మీద ఉండాలి. అప్పుడు నీ ఒంట్లోకి దెయ్యాలు రావు, నీ ఇంట్లోకి దెయ్యాలు రావు. ఒరిజినల్ మాంత్రికుడు వస్తే అసలు వాడికి సేమల జర్లు బాగుతాయి. అసలు నీ పేరు చెప్తేనే వాడికి అన్నీ పడిపోతాయి. ఆడే ఇంతకు మించి ఏమి లేదు. భాషలు మాట్లాడుతుంటే మీకు అర్థం కాదు కదా, మాంత్రికుడిని అడగని చెప్తాడు. వాము ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, అసలు నొప్పులు కక్కుతున్నాడుగా, అసలు జలధరిస్తుందో. మీరు 10 మంది మాంత్రికులను నిలబెట్టండి, ఒరిజినల్, డూప్లికేట్ వద్దు. ఒరిజినల్ వాళ్ళు తెచ్చిపెట్టండి. నేను భాషలు మాట్లాడతా, వాడు చెప్తాడు సమాధానం నీకు. ఆడికి ఎట్టుందో చెప్తాడు. అసలు ఇక్కడ ఆ గ్రౌండ్లో ఉండడానికి ఇష్టపడ్డాడు. వాడి వల్ల కాదు. భాషలకున్న బలం, ఆ అగ్నినాలకున్న బలం సైతానికి బాగా తెలుసు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీకు తెలియదు కానీ ఇట్లా తగలడ్డావు. ఇదే నోడుతో పచ్చి బూతులు మాట్లాడు, ఎండు బూతులు మాట్లాడు. అసలు కొత్త బూతులు రాయి. బూతుల పుస్తకం రాయమంటే అసలు కొత్త బూతులు రాస్తారు కొంతమంది. అసలు ఆ ఎండి పచ్చి అసలు తగలబడ్డమే. ఎవరు అంతాలు నవ్వుతున్నారు? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ నాలుక అపవిత్రపరచబడుతుంటుంది. ఈ నాలుక అగ్నితో కాల్చబడాలి. బైబిల్లో ఉంది, మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను, ఏం చెప్పండి సరసోక్తులు అంటే? మీరు చెప్పండి, మీకు ఏదైనా కొత్త అర్థం తెలిస్తే. కొంత సరసాలు ఆడుతుంటారు కదా. ఏందో మరి పెళ్ళిళ్ళకి తెగ రాస్తున్నారు పసుపులు. మరి ఏడ నుంచి వచ్చి నాకు అర్థం కాలే.
ఎవడు నేర్పాడు అమ్మా? అసలు పేటరేగిపోతున్నాయి పనులు. నేను చెప్పాలి, నువ్వు తిట్టుకో ఏదని చేసుకో, చెప్పడం నా ధర్మం, తర్వాత నీ ఇష్టం. ఎవరు చెప్పారు పశువులు రాసుకోమని? వాళ్ళు నాకేడ కనపడాలి, అసలు మరీ దారుణం అవుతుంది. కొంత మొఖాలు దెయ్యాల మొఖాల్లో కనబడుతున్నాయి. భయం పడుతుంది. నేను అసలే పిరుకోండి, దండం పెడతా. అదురు పోయి ఊరికేననుకో, ఏడు పాస్టర్ గారు ఈ దరిదాపులో ఉన్నాడు, ఆయన ధైర్యపరిచిన ఏడు సత్తుంది. మనం అంత ధైర్యవంతులం కాదమ్మా, మాట్లాడిన ధైర్యం ఉండదు. నాకు అమ్మ మొఖాలు చూస్తే అదురు. ఆ దేవుడు ఇచ్చిన ధైర్యం తప్ప ఏముంది చెప్పు? దేవుడు ధైర్యం ఇస్తేనే సైతం సాగిస్తాను అంట. ధైర్యం అబ్బో అటు నుంచి అడుగుతా. లేనిపోని వాటికి ఏమండి, పిచ్చి పిచ్చి పనులకి మనం ప్రాధాన్యత ఇస్తున్నామే, దేవుని మాటకి ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నావా? ఎంత బాధాకరం అండి. ఎంత చెప్పుగాక దేవుడి మాట అంటే నీకు అంత వినసొంపుగా లేదే, ఎంత బాధ అండి. అసలు క్రైస్తవ పాలనలు ఎట్టా బాగుపడితే అర్థం కావట్లే. ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు అయిపోతున్నారండి. అసలు ఎక్కడ అసలు పరిశుద్ధంగా బ్రతకాలన్న ఆశ తపన నీలో రవ్వంత కనపడకపోతే నువ్వు ఎట్ట పరలోకం పోతావని కదా నా బాధ. నువ్వు పోగొట్టుకుని పరలోకం అమ్మా, అయ్యా నువ్వు పోగొట్టుకుని పరలోకం, దాన్ని సంపాదించుకోవడానికి అది తిప్పలో. అది చాలా బాధ ఉంది. అన్నికి వాటికి ఆకర్షించబడుతున్నావే, అసలు దేవుని సరికి ఎందుకు ఆకర్షించబడలేకపోతున్నావు? నేను ఏం చేస్తే మారుతావు? అసలు భవిష్యత్తును గురించిన ఆలోచన రవ్వంత అర్థం కావట్లేదా? వాక్యం అర్థం కావట్లేదా? అసలు ఎందుకు అట్లా సున్ని అసలు పనికి మాల వాటికి ఉన్నంత ప్రాధాన్యత దేవుని పట్ల నీకు ఎందుకు కలగట్లేదు అంటున్నా. సేవకుడిగా దుఃఖంతో పరిచయం చేస్తున్నా నీకు. దేవుని దుఃఖ పెట్టద్దు. దేవుని దుఃఖ పెడితే ఎవరు కూడా వాళ్ళ కుటుంబాన్ని కట్టుకున్న దాఖలాలు కనబడవు. నేను పెళ్ళికి వెళ్తే అసలు ఎవరు లేరా, అసలు ఎవరు లేరండి. డీజేల కారు మాత్రం ఆడోతో సహా ఆడేడుతున్నారు. అసలు పెళ్ళికి ఒక్కళ్ళు లేడండి. అసలు పెళ్ళికి ముఖ్యం డీజే లేకపోతే ఆ పెళ్లి చేసి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు స్టేజ్ మీద వచ్చి పెళ్లి చేసుకోవడం నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ డీజేలే ముఖ్యం అంటే అక్కడే తగబడి అక్కడే పెళ్లి చేసుకుంటూ వదిలిపోతాయి. చాలా దుఃఖకరం. క్రైస్తవ పాలన ఎలా దేవుని కొరకు పట్టుకోగలం అన్న అసలు అర్థం కావట్లేదు. నిద్ర పడతలే కొన్ని సార్లు, నిజం నిద్ర పడతలే. ఒక సేవకుడిగా నిద్ర పడతలే. ఎవరినో ఒక్కరు నేను తప్పు చేసి మాట్లాడతలే, నేను సార్వత్రికంగా మాట్లాడుతున్నా. మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి వీళ్ళ పెళ్ళి గురించి మీరు మాట్లాడకండి. నేను సందర్భాన్ని బట్టి చెప్తున్నా. ప్రతి పెళ్ళి అదే ధోరణి. అసలు ఆ పనికి మాల స్థలాల కాడ ఉన్నంత క్రౌడ్ దేవుని అసలు ఎందుకు అసలు బాప్తీసాలు తీసుకునే ఉంటలేదండి. అసలు చాలా విచారకరం. దుఃఖంతో చెప్తున్నాను, దుఃఖంతో పరిచయం చేస్తున్నాను నీకు. నువ్వు మారుతావని ఆశ అంతమించేం లేదు, ఆలోచిస్తావని అంతమించిన ప్రయత్నం అయితే నాకు లేదు. ప్రార్థన చేస్తున్నాను, చాలా వ్యాధి నుండి పోతుంది. రోజు రోజుకి అక్రమాలు పనికి మాలినవి పేటరిగిపోతున్నాయి, కానీ దైవికంగా రోషంతో బ్రతుకుతామన్నాడు ఒక్కడు కనబడతలేదు. దేవుడు ఎందుకు పెట్టాడని ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటా. ప్రశాంతి ఎక్కడ పెడితే బాగుండేది కదయ్యా అని. మళ్ళా నీ చిత్తం కదా ఎట్టున్నాం, నేను చెప్పాల్సింది చెప్పాలి కదా. నేను కూడా లోక సంబంధం ఉంటే మీకేం చెప్తా? మీకున్న పార్టీ పిచ్చి నాకున్నా, మీకు లేక లోక సంబంధంగా నేను ఉంటే మీకు చెప్పలేనుగా.
కొన్ని విషయాలు నేను మీకు చెప్పలేను కదండి. దేవుని కొరకు రోషంగా బ్రతకాలని ఆలోచన నీకు లేదా? కనీసం భక్తుల్లో ఉన్నంత రోషం కాకపోయినా రవ్వంతనం ఉండాలి కదా. కొన్ని విషయాలు మనం క్రమబద్ధీకరించబడిపోతే ఎట్టండి? కొన్ని విషయాలు మనం న్యాయబద్ధం నడిపోతే ఎట్టా చెప్పండి? నిర్ణయం నీది. నా కోసం పుస్తకాలు రాసినా రీల్ చేసిన ఇబ్బంది లేదు. వాస్తవం చెప్పడం నా ధర్మం. దానికి నువ్వు లోపడిపోయినా నేను లోపడిపోయినా నష్టపోయేది నువ్వు నేనే. వాక్యం ఎక్కడ మారదు, వాక్యం ఎప్పుడు మారదు. ఒకవేళ నేను అనుకూలంగా మాట్లాడుకున్నంత మాత్రాన వాక్యం ఉన్న బలం ఎక్కడ తగ్గదు. దయచేసి ఆలోచించండి. నమ్మకంగా దేవుని కొరకు బ్రతకాలి, ఆత్మబలం కలిగి బ్రతకాలి, ఆత్మతో నింపబడాలని ఆలోచనలే రవ్వంత లేవండి. అసలు ఎలా మిమ్మల్ని మార్చగలనా ఏం అర్థం కావట్లే. నా కాడ బలమైన ప్రార్థన దేవుడి దగ్గర ఏదైనా ఉందంటే ఎట్లా పట్టుకోగలను? అరే పనికి మాలిన వాటి కొరకు పనులు మానుకొని ప్రశాంతంగా ఇంటికాడ ఉన్న పెళ్ళిళ్ళకైతే ఫంక్షన్కి అయితే ఆ చుట్టే తగలడతావు. అసలు ఆదివారం వస్తే మిరపసేడికి వెళ్ళా, పొలానికి వెళ్ళా, ఏం ముచ్చట్లు చెప్తున్నాను నాకు అర్థం కాదు. ఎప్పుడు జ్ఞానం వచ్చేది నీకు? అరే దేవుని దుఃఖ పెడుతున్న ఆలోచన రవ్వంతా కూడా కలగట్లేదా? నా బాధ కాదు నేను చెప్పేది, నా బాధ తీసి పక్కన పెట్టు, తొంగలో దొక్కు. దేవుని బాధని చెప్తున్నా నీకు. దేవుని కొరకు ఆత్మీయంగా నడవాలి, ఆత్మీయంగా ఉండాలన్న ఆలోచన రవ్వంత కలగట్లేదా? అసలు సంఘాలకు వచ్చే వాళ్ళు అపహాసకులు ఉంటారండి. మంచి కొన్ని వాళ్ళని చూసి గేలి చేసే రకాలు చర్చిలోనే ఎడతారు. అరే నేను ప్రార్థనకి వెళ్తున్నా కదా అన్నంత రవ్వంత ఆలోచన ఒక్కసారి కూడా రావట్లేదు నీకు. అలా నేను అట్టంటే అసలు నేను కూడా ప్రార్థనకి వెళ్ళే వ్యక్తినే కదా, నేను ఎందుకు అట్ట అనేది? అది రైట్ కాదని బైబిల్ చెప్తున్నా. ఒక్కసారి కూడా ఆలోచన రాలేదా? ఏవేవో కారణాలు ఎతకొద్దు, నువ్వుగా చూసుకో. వాళ్ళు నన్ను అట్ట చేశారండి, అందుకని నేను అట్ట చేశానండి, వాళ్ళు నన్ను అట్టనా, అది పక్కన పెట్టు. ఎప్పుడన్నా ఆలోచన రాలే నీకు? నేనంట నీ మనస్సాక్షి పని చేయట్లేదు. నీ మనస్సాక్షి పని చేసి చచ్చింది నీ మనస్సాక్షి. నీ మనస్సాక్షి బ్రతుకుంటే కొన్ని విషయాల్లో మనం మనసు చంపుకొని బతకలేం. ఒక భర్త వచ్చి ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉందమ్మా, పలానా వ్యక్తి నీతో ఒకరోజు గడుపుతానంటున్నాడు, నువ్వేం ఫీల్ అవ్వక, అది మనకు అలవాటే కదా. నాతోనే ఉన్నట్టు భావించి అతగాడితో ఒక రాత్రి ఉండు, 30,000 ఇస్తానంటున్నాడు. కొన్ని చదువుకున్న ప్రాంతాలు ఏమో తెలుసండి, ఏమందో బెంగళూరులో హైటెక్ సిటీస్గా పిలబడుతున్న బెంగళూరు ప్రాంతంలో సాఫ్ట్వేర్స్ ఉండే ఏరియాల్లో చాలా విచిత్రమైన పనికిమాలిన పని. వీకెండ్స్ వస్తాయి కదా, వీకెండ్స్ వస్తే ఇతని భార్య అతనికి ఇచ్చి అతని భార్య ఇతను తీసుకొని పోతాడట వీకెండ్స్లో. అసలు ఆ కుటుంబ వ్యవస్థ విలువలు అర్థమవుతున్నాయండి? చదువుకున్న చదువు ఏమైంది? సంస్కారం నేర్పలా? గట్టిగా మాట్లాడితే కడుపుకి అన్నం తిన్నావా? అసలు వీకెండ్ వస్తే నీకు 1,00,000 రాని 2 లక్షలు రాని నీ భార్యను పక్కోడికి ఇచ్చి అతని భార్య నువ్వు తీసుకొని పోతావా? ఇతను సున్నితంగా మాట్లాడుతుంటే ఆ టార్చర్ తట్టుకోలేక ఆమె ఉరేసుకొని చచ్చిపోయింది. ఆమె రాసిన లెటర్ ఏంటంటే, నా భర్త పలానా వ్యక్తితో పాపంచి డబ్బులు వస్తాయి అంటున్నాడు. ఈరోజు ఈ వ్యక్తి అంటాడు, తర్వాత ఇంకో వ్యక్తి అంటాడు, అట్లా నన్ను అమ్ముకొని బతుకుతాడుగా. ఆత్మాభిమానం చంపుకోలేక చచ్చిపోయింది ఆమె. అంత ఆత్మాభిమానం దైవికంగా నీకు కలగట్లేదమ్మా? దైవికంగా కలగట్లేదా? కలగకపోతే నేను అంటాను, నీ మనస్సాక్షి చచ్చిపోయింది. ప్రార్థన చేయి, దాన్ని బతికించు ప్రభువా. నా మనస్సాక్షి నాతో మాట్లాడితే నేను క్రమంగా భక్తి చేస్తా. కొత్తలో నీ మనస్సాక్షితో మాట్లాడింది, బాప్తిజం తొలి దినాల్లో నీ మనస్సాక్షితో మాట్లాడి టీవీ చూడొద్దని చూడకుండా ఉన్నావు. ఒక 6 నెలలు బాగానే ఉన్నావు,
7 నెలలకు నీ జబ్బు పట్టింది, మళ్ళీ టీవీ చూడ మొదలుపెట్టావు. నీకు మనసాక్షి ఏమంటలే, నీ మనసాక్షితో మాట్లాడడం చచ్చింది. ఆ మనసాక్షి మాట్లాడితే బతుకుతావు దేవుని కొరకు. నా బాధ కాదు నేను చెప్పేది, దేవుని బాధ. నేను బాధపడితే ఉపయోగం లేదండి. నా బాధలు ఏమైనా ఉన్నాయంటే చెప్పాలంటే, మా బాధలు ఏమైనా ఉంటే, అయ్యా మా పిల్లలు ఫీజు కట్టుకోలేకపోతున్నాను, ఎవరన్నా సొందాలు ఇస్తే బతుకుతాను బాబు, ఆ బండికి కిస్తీ కట్టుకోలేక చచ్చిపోతున్నాను, నన్ను అడ్డు ఇరుగుతుంది, మనిషికి వచ్చి 100 రూపాయలు సందా ఇవ్వండి. ఇది మా బాధలు. ఈ బాధలు మేము చెప్పడానికి వెళ్ళలేము. పిలిచినోడు ఆయన అన్నీ చూసుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పిలిచినోడు ఆయన అన్నీ చూసుకుంటాడు. నాకు భార్యనిచ్చిన దేవుడు తెలీదా? నాకు బిడ్డలు ఇచ్చిన దేవుడు తెలీదా? వాళ్ళ అక్కలు తీర్చాలని. నన్ను సేవకు పిలిచిన దేవుడు తెలీదా? నా కుటుంబ అవసరాలు తీర్చాలని తెలుసు. ఈ బాధలు చెప్పుకుంటే మిమ్మల్ని మేము కట్టుకోలేమండి. ఇవైతే మా బాధలు, అవి నాకొద్దు. దేవుని బాధ చెబుతున్నాను, మనసు పెట్టి ఆలోచన చేయి ప్లీజ్. ఒక్కసారి బాధతో చెబుతున్నాను. దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచనలోకి రా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా, చెప్పలేను ఎవరు ఎక్కడ దాకా ఉంటారో తెలియదు. ఈ సంవత్సరం ఎంతమంది టికెట్లు తీసుకుంటారో తెలియదు కదా, చెప్పలేం కదా. పరిస్థితులు చాలా చాలా మార్పుకున్నాయి. దయచేసి సేవకుడిగా నీ మేలు కోరి చెప్తున్నాను, పరలోకంలో నువ్వు ఉండాలి. మీ కొరకు మేము నరకని పోయినా పర్వాలే, మీరు పరలోకం ఉంటే బెటర్ అనిపించే అంత భారం మా హృదయంలో కలగాలి. మోషే అంటాడు, నా పేరు జీవగ్రంథంలో తుడిచేసేయి, నాకొద్దు. వాళ్ళు నువ్వు చంపేస్తానంటే వాళ్ళు నాకొద్దు అన్నాడు. జీవగ్రంథం నా పేరు వద్దన్నాడు. మోషే తప్పుక పక్కే, వీళ్ళని చంపేస్తా, నీ సంతతిని దీవించి మరలా అబ్రహాము వలె నిన్ను కూడా మూల పురుషుని చేస్తుంటే థ్యాంక్ యూ లార్డ్, వందనాలు యేసయ్యా. వీళ్ళతో నేను కూడా భరించలేకపోతే తలపోటు వస్తుందయ్యా. మంచి చెప్పినా కూడా అర్థం కావట్లేదయ్యా. అయ్యా బాధపడుతున్నారయ్యా, సొణుగుతున్నారయ్యా, గొణుగుతున్నారయ్యా, ఏ పడితే అది మాట్లాడుతున్నారయ్యా, మాట విని బాధ కలుగుతుందయ్యా. వందనాలయ్యా, విముక్తి కలిగించని అడగలే మోషే. ప్రభా ఆ పని చేయొద్దు నాయన, నీకు దండం పెడతా, వద్దు, నీకు చెడ్డ పేరు వస్తుంది, నువ్వు చంపేసావని అంటారయ్యా జనాలు. మిగతా వాళ్ళందరూ నీ పేరు చెడుగా చెప్పుకుంటారు, వద్దు నాకు అది. మోషే గురించి దేవుడు ఏమంటే తెలుసా? మోషే ప్రార్థన బట్టి దేవుడికి మారుమనసు వచ్చింది. ఎంత అద్భుతం అండి. అటువంటి భారం మనకు కలిగితే ఎంత బాగుంటుంది. చాలా వేదన నా హృదయంలో ఉంది. ఆత్మబలం కలిగి బ్రతుకు. దేవుడిని కొరకు ఆశపడుతున్నాడు. ఒక దైవజనుడిగా ఆయన బాధ చెబితే నాకెంత బాధ ఉంటే, నిజంగా ఆయన ఇక్కడ నిలబెడితే ఆయన కళ్ళలో నీళ్ళు వలవడ వాళ్ళు కారిపోతాయి తప్ప ఆయన ఒక మాట మాట్లాడలేడు. ఆయన ఏం చేసినా మన మేలు కొరకే. ఏం చేసినా మన మేలు కొరకే. ఆయనకంటే మంచిగా ఆలోచించే మంచి దేవుడు ఎవరు మనకి భూమిని లేరు. ఏం చేసినా మన మేలు కొరకే. ఒక ముళ్ళు పెట్టిన, ఒక బాధ పెట్టిన మేలు కొరకే. మేలు వేయించి సంతోషించు. దేవుని కొరకు ఆత్మబలం కలిగి బ్రతుకు. అది నీకు ఆశీర్వాదం. మోకరించిన ప్రార్థన చేస్తాను. మీరున్న స్థలాల్లోనే మోకరించిన ప్రార్థన చేస్తాను. దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రభువా త్వరపడకండి, నేను త్వరగా ముగిస్తాను. ఒక్క మాట దేవునితో చెప్పను. ప్రభా నీ బాధ నాకు అర్థం కాని స్థితిలో ఉండిపోతుంది నాయన. నా హృదయాన్ని తెరువు ప్రభువా, నా అంతరంగాన్ని శుద్ధీకరించు ప్రభు. ఒక్క మాట అడుగు బిడ్డ, విత్తబడిన వాక్యం అంతటిలో ఒక్క మాటను అడుగు. నా మనస్సాక్షిని శుద్ధీకరించు నాయన, నా మనస్సాక్షిని శుద్ధీకరించు ప్రభు అని అడుగు. నా మనస్సాక్షిని కట్టండి ప్రభు అని అడుగు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కనికరాన్ని కోరుతున్నాను ప్రభువా, నీ సన్నిధిని కోరుతున్నాను. నీ దయగలిగిన సహాయం మాతో నిలపమని ప్రార్థిస్తున్నాను. చేరిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారు, నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడారు. ప్రతి విషయాన్ని మీరు తేటగా మీరు మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. నీ కనికరాన్ని కోరుతున్నాను ప్రభువా. నీ సన్నిధిని మాతో నిలపండి, దాటి వెళ్ళొద్దు ప్రభువా. సహవాసనకు వచ్చే బిడ్డలను మీరు దర్శించండి. నీ దయ చేత బిడ్డలను మీరు కట్టమని కోరుతున్నాను.
నీ దయకు దూరం చేయొద్దు ప్రభువా. యోగ్యమైన స్థితిలో మమ్మల్ని నిలపండి. యోగ్యమైన స్థితిలో మమ్మల్ని నిలపమని కోరుతున్నాను. కనికరపడండి నాయన. ప్రభు చూపండి ప్రభువా. నీ సన్నిధిని మాకు దూరం చేయక నీ ఆత్మ బలాన్ని మాకు ఇవ్వండి. నమ్మకస్తులుగా, లోబడేవారిగా, శిష్యరిక అనుభవంలో నడిచేవారుగా మీరు మా హృదయాల్ని కట్టమని నీకే మహిమను ఆరోపిస్తున్నాను ప్రభువా.